యుగములు యుగయుగములకును ఎప్పుడును ఎల్లప్పుడును సదా కలుగునుగాక. స్క్రీన్ కనబడట్లేదు కనబడట్లేదు. ఈ దినమున సమావేశమైన స్నేహితులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, మనము గత కొద్ది రోజులుగా ప్రకటన గ్రంథంలోని ఒక్కొక్క అంశాన్ని మనము పరిశోధన చేస్తూ వస్తున్నాం. ప్రకటన గ్రంథంలో ఉన్న విషయములను ఒకటొకటిగా మనం పరిశోధిస్తున్నాం. ప్రియులరా, నేను మళ్ళీ మనవి చేస్తూ ఉన్నాను. ఏమిటంటే, కేవలం మీరు నాలాంటి వాళ్ళు ఎవరో చెప్పిన దాన్నే గుట్టిగా దయచేసి అంగీకరించొద్దు. నేను చెప్పిన, పరలోకం నుండి గాబ్రియేలు దూత వచ్చి చెప్పిన గుట్టిగా మీరు అంగీకరించకూడదు అని నా మనవి. దాన్ని కాస్త మీకు ఎక్కడైతే డౌట్గా అనిపిస్తుందో, విభిన్నంగా అనిపిస్తుందో, క్రొత్తదిగా కనబడుతుందో అప్పుడు కాస్త స్క్రిప్చర్స్ను మీరు అన్వేషించి పోల్చి చూసుకోవాలని మనవి చేస్తున్నాను. ఒకవేళ అలా చూసిన అర్థం కాకపోతే నా పర్సనల్ నంబర్కి మీరు దయచేసి కాల్ చేసి మీరు తెలుసుకోవాలని కూడా నేర్చుకోవాలని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను అన్నమాట. సో ఇది నిజమైన సత్యాన్వేషకుల లక్షణం. వినాలి జాగ్రత్తగా, విన్నదాన్ని లేఖనాలతో పోల్చి పరిశోధించాలి. అలా పరిశోధించినప్పుడే మనము సంపూర్ణమైన సత్యంలోనికి వెళ్ళగలుగుతాం. లేకపోతే మనము మోసపోయే ప్రమాదం ఉంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, మనము నిన్నటి వరకు 6 ముద్రల సంగతి, 7 ముద్రలు, 7 6వ ముద్ర 1000 ఏళ్ల పరిపాలన తర్వాత అది మోగుతుంది. దాని ద్వారా జరిగే సంభవాలు అప్పుడే జరుగుతాయి అని మనం చూసాం. అలాగన ఈ 7 బూరల సంగతి మనము 7 ముద్రల సంగతి మనం చూసాం. ఇక 7వ ముద్ర సంగతి మనం ఆలోచిస్తే, 7వ ముద్ర విప్పగానే ఏం జరిగిందట? ఏం జరిగిందంటే 7 దూతలు బూరలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. 7వ ముద్ర విప్పగానే కనబడింది ఏమిటి? 7 దూతలు 7 బూరలతో సిద్ధంగా ఉన్నారు. ఇవి ప్రపంచంలో జరగబోతున్న మరొక 7 రకాలైన విషమ పరిస్థితులు అని మనము చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఆ విధంగా 7వ ముద్ర విప్పగానే మనకు కనిపించేది 7 ముద్రలు. 7 ముద్రలు కనిపిస్తూ ఉంటాయి. ఏడు ముద్రల్లో మనం ఈ దినమున ఒక్కొక్క దాని గురించి, అది విప్పబడగా ఏమేమి సంభవిస్తాయి అనే విషయాలను మనం చూద్దాం. చూడండి, దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడింది. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం మొదటి 2 వచనములు. ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇవ్వబడెను. నౌ ద ఫస్ట్ థింగ్ ఈజ్, ముద్రల కార్యక్రమాలు అయిపోగానే 7వ ముద్ర విప్పుతూ ఉంటే పరలోకంలో మొదట ఇంచుమించు అరగంట సేపు, అది పరలోకపు టైం, భూలోకపు టైం కాదు. భూలోకము 24 గంటలకోసారి తన చుట్టూ తాను తిరిగి వచ్చేస్తుంది. ఇది తన చుట్టూ తాను తిరిగి వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు లెక్కలు వేసిన టైం. కానీ యోహాను ఆత్మ ఎక్కడుంది? ఇప్పుడు పరలోకంలో ఉంది. ఆ పరలోకపు టైమింగ్ ఈజ్ ఆల్సో క్వైట్ డిఫరెంట్. అంత దూరం ఎందుకండి? ఈ యొక్క భూమి మీద భూమి తన చుట్టూ తాను తిరిగి రావడానికి
చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి టైమింగ్‌లో డిఫరెంట్ ఉంది. ఒకవేళ చంద్రమండలం మీద మనం పోయి ఉండాల్సొస్తే, అక్కడ 24 గంటలకు ఒక దినం కాదు. అక్కడ ఎక్కువ టైం పడుతుంది. అలాగే ఈ యొక్క పరలోకపు టైమింగ్ కూడా డిఫరెంట్ అన్నమాట. ఆ టైమింగు సెకన్లు, గంటలు మనకు తెలియదు. కానీ పరలోకపు విషయాలు రాస్తున్నాడు కనుక, ఆ పరలోకంలో ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దం అయిపోయారు. ఈ సైలెన్స్ ఎందుకు? ఎందుకు అంటే, ఇప్పుడు రాబోతున్నవి కాస్త ముద్రల కంటే బూరల తీర్పులు కాస్త పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నాయి. కాబట్టి పరలోకమంతా ఒక్క రకమైన నిశ్శబ్దానికి గురైంది. అంటే ఈ సంగతులు జరిగితే మానవాళికి ఎంతో గొప్ప నష్టం కలగబోతుంది కదా! అంటూ పరలోకం బాధపడుతుంది. కొద్ది నిమిషాల పాటు వాళ్ళు ఏమీ చేయలేక, ఏమీ మాట్లాడలేక అలా స్తబ్దంగా ఉండిపోయారు. భూమి మీద జరగబోతున్న కఠినమైన పరిస్థితులను బట్టి. అలాగున ప్రియులారా, ఈ యొక్క 7వ ముద్ర విప్పగానే ఆ 7 దూతలు ఊదినప్పుడు భూమి మీద జరిగే సంఘటనలు కాస్త భయకంపితంగా ఉన్నాయి. అందుకని పరలోకం కాసేపు నిశ్శబ్దం వహించింది. ఇక తర్వాత 7 దూతలు బయలుదేరుతూ ఉన్నారు. అది పరలోకపు సీన్. ఇక మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏమిటంటే, మొదటి అర్ధవారంలోనే 7 దూతలు, 7 బూరలు ఇవి కార్యక్రమాలు జరుగుతాయి. 7 ముద్రలు, 7 బూరలు ఈ సంగతులు. 7 ముద్రలు విప్పబడడం జరుగుతుంది కానీ 6వ ముద్ర మనము చివర్లో అనుకున్నాం కాబట్టి, ఈ మొదటి అర్ధవారంలో 6 ముద్రల కార్యక్రమాలు, 7 బూరల కార్యక్రమాలు జరుగుతాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం 2వ అర్ధవారంలోనికి ప్రవేశించట్లేదు. ఈ 7 బూరల తర్వాతే 2వ అర్ధవారపు కార్యక్రమాలు ప్రారంభం అవుతాయన్నమాట. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క మొదటి అర్ధవారంలో 6 ముద్రలు, 7 బూరలు ఇది బండ గుర్తుగా పెట్టుకోండి. ఇక అందులో మనము చూసింది ఈ యొక్క ముద్రలు, బూరలు. అయితే స్పీకర్ ఆఫ్ 7 బూరల అనుభవాల్ని మనం చూస్తాం ఈ మొదటి అర్ధవారంలో. అయితే ఇవి జరిగే సంఘటనలు, లేకపోతే మొదటి అర్ధవారములో సంఘటనలు జరుగుతున్నవి వివరించే అధ్యాయాలు మీకు ఒకసారి లిస్ట్‌గా ఇస్తాను దయచేసి. సో థాట్ వాటిని మనము మొదటి అర్ధవారంలో రాసుకుంటే సరిపోతుంది. లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఈ యొక్క అన్ని అధ్యాయాలు, మొదటి అర్ధవారంలో జరిగే అన్ని అధ్యాయాలు మీకు తెలియజేస్తున్నాను. 6వ అధ్యాయంతో మనకు ఈ యొక్క ముద్రలు విప్పబడడం ప్రారంభమవుతుంది. 6వ అధ్యాయంతో ముద్రలు విప్పబడడం. అలాగున 1 నుండి 11 వచనాల్లో 5వ బూర వరకు మనకు చెబుతుంది 6వ అధ్యాయం. 7వ అధ్యాయంలోనికి వచ్చేసరికి హతసాక్షులను గురించి, అలాగే ఇశ్రాయేలు గోత్రముల్లో 12 గోత్రాల్లో నుండి 1,44,000 సంగతి మనకు 7వ అధ్యాయం తెలియజేస్తుంది. ఇక తర్వాత 8వ అధ్యాయంలో మళ్ళీ 4 బూరలు ఊదబడడం మనకు తెలియజేస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క 9వ అధ్యాయంలో 5, 6 బూరలు ఊదబడడం మనకు చూపిస్తుంది. 5, 6 బూరలు ఊదబడడం. ఆ తర్వాత 10వ అధ్యాయంలో ఈ భూలోకమందంతటికి సువార్త ప్రకటన సమాప్తమవుతుంది.
జాగ్రత్తగా వినండి. శ్రమల కాలములో సంఘము ఇక్కడే ఉంటుంది అని చెప్పడానికి నేను కొన్ని ఆధారాలు అక్కడక్కడ ఇస్తున్నాను. ఇప్పుడు 10వ అధ్యాయంలో సువార్త ప్రకటన మూయబడుతుంది, కంప్లీట్ అవుతుంది. అంటే అప్పటి వరకు సువార్త ప్రకటించబడుతుందని కదా అర్థం. అంటే ఆ యొక్క సువార్త ప్రకటనలో కొంతమంది రక్షణ పొందుతారని కదా అర్థం. కాబట్టి ఈ ఈ మహాశ్రమల కాలం మొదటి అర్ధకాలములో రక్షణ పొందితే, అంతకుముందే గనక సంఘము శ్రమలకు ముందే ఎత్తబడితే, మరి ఇప్పుడు సువార్త ప్రకటిస్తే రక్షించబడిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు ఎత్తబడాలి? మళ్ళీ యేసు ప్రభు కడబూర ఊదబడి మళ్ళీ మధ్యాకాశంలోనికి రావాలా? అలా ఎన్నిసార్లు రావాలి యేసు ప్రభు? సో అదంతా కలగాపులగం అవుతుంది మన సిద్ధాంతం అంతా. ఒకటే పునరుత్థానం విశ్వాసుల కొరకు, ఒక పునరుత్థానం అవిశ్వాసుల కొరకు. కాబట్టి సంఘం ఒకవేళ శ్రమలకు ముందే ఎత్తబడితే అప్పుడు పునరుత్థానం జరిగినట్టే కదా. మరి ఇప్పుడు శ్రమల కాలంలో ఈ యొక్క కొంతమంది సువార్త విని రక్షించబడితే వారి పునరుత్థానం ఎప్పుడు జరగాలి? అది రెండవది అవుతుంది మళ్ళీ. కానీ మనం చూస్తే రెండవది అవిశ్వాసులు 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఎత్తబడడం. కాబట్టి సంఘం ఉంటుంది, సువార్త ప్రకటించే వాళ్ళు ఉంటారు, రక్షణ పొందుతుండే వాళ్ళు ఉంటారు. అది మొదటి అర్ధవారంలో జరుగుతున్న ప్రక్రియ. ఏమండి? 10వ అధ్యాయం. ఇక 11వ అధ్యాయంలో 2 సాక్షుల పరిచర్య, వాళ్ళు హతసాక్షులు కావడం, వాళ్ళు పునరుత్థానం చెందడం, వారితో పాటు సంఘం పునరుత్థానం చెందడం అక్కడుంది. 11వ అధ్యాయంలో ఉంది. మనము బూరలు ఊతున్నప్పుడు జరుగుతున్న సంభవాల్లో ఆ 11వ అధ్యాయం దగ్గరికి కూడా వద్దాం. అలాగే 13వ అధ్యాయంలోనికి వస్తే సాతాను త్రిత్వం భూమి మీద ఎలా పనిచేస్తుందో, ఘట సర్పము, మొదటి క్రూర మృగము, రెండవ క్రూర మృగం, ఈ ముగ్గురిది సాతాను త్రిత్వం అన్నమాట. వీళ్ళు ముగ్గురు పనిచేస్తుంటారు అప్పుడు 13వ అధ్యాయంలో. ఇది మొదటి అర్ధవారంలోనే సుమా. మొదటి అర్ధవారంలో ఉండే అధ్యాయాల క్రియలు, కార్యక్రమాలు నేను మీకు ఇక్కడ లిస్ట్ ఇస్తున్నాను. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి తప్పనిసరిగా. సో దట్ అందులో జరిగేవి నిజంగా మొదటి అర్ధవారంలోనో కాదా కాస్త మీరు ఓపిక్గా మీ పర్సనల్ బైబిల్ స్టడీలో పరిశోధన చేయండి తప్పనిసరిగా. అప్పుడు మీకు నేను ఇస్తున్న దాని విలువ ఇంకా కన్ఫర్మేషన్గా మీకు ఉంటుందన్నమాట. అలాగే 17వ అధ్యాయంలో కూడా ఈ మొదటి అర్ధవారంలో జరిగే విషయాలే ఉన్నాయి. ఏమిటవి? 17వ అధ్యాయం మహాబబులోను మతం, వేశ్య మతం. అలాగే ఈ క్రూర మృగము అనబడుతున్న క్రీస్తు విరోధున్నాడే, వాడు ఒక మర్మ పురుషుడు. వాస్తవానికి మర్మము అని ఉంది అక్కడ. కాబట్టి వాడి గురించిన మర్మము 17వ అధ్యాయం చెబుతుంది. మహాబబులోను వేశ్య మతమును గురించి, పరిశుద్ధుల రక్తాన్ని ఆమె తాగుతుండడం గురించి, అలాగే క్రూర మృగానికి ఉన్న మర్మము గురించి మనకు 17వ అధ్యాయం తెలియజేస్తుంది. కాబట్టి క్రీస్తు విరోధిని గుర్తుపట్టాలి అంటే కాస్త 17వ అధ్యాయం కూడా మనకు టచ్ ఉండాలి, ఒక్కసారన్నా చదివి ఉండాలి. ముఖ్యంగా 9 నుండి 11 వచనాలు చదివి ఉండండి దయచేసి. క్రూర మృగమును గురించిన మర్మం మనకక్కడ తెలియబడుతుంది. ఇక 18వ అధ్యాయం మహాబబులోను రాజకీయ వ్యవస్థను సమూల నాశనం చేయడం. 17వ అధ్యాయంలో మహాబబులోను మత వ్యవస్థ గురించి, క్రూర మృగమైన క్రీస్తు విరోధి గురించి మర్మ సహితంగా వ్రాయబడింది. 18వ అధ్యాయంలో మహాబబులోను మత వ్యవస్థే కాదు, రాజకీయ వ్యవస్థ కూడా. కాబట్టి ఆ రాజకీయ వ్యవస్థను, ఇక మత వ్యవస్థను పూర్తిగా లేకుండా దేవుడు సమూల నాశనం చేస్తున్న సంగతి అది 18వ అధ్యాయంలో చూస్తాం. ఆ 18వ అధ్యాయం కూడా మొదటి అర్ధవారంలో జరిగే సంఘటనలే. దయచేసి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథము అన్ని స్టెప్ బై స్టెప్, అధ్యాయం తర్వాత అధ్యాయం లేవని చెప్పాను కదండి. సో ఇక్కడ మీరు గమనిస్తే 12వ అధ్యాయం లేదు. అలాగే 6వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు మాత్రమే అక్కడ ఈ యొక్క
మొదటి అర్ధవారంలో వ్రాయబడుతున్న సంగతులు జరుగుతున్న సంగతులు ఉన్నాయి. కానీ ఆ తర్వాత మనం చూస్తే ఇక ఈ యొక్క 6వ ముద్ర సంగతి ఉంది. 6వ ముద్ర సంగతి ఎప్పుడు అనుకుంటున్నాం మనం? అది 1000 ఏళ్ల పరిపాలన తర్వాత. అలాగున ఈ యొక్క 12వ అధ్యాయంలో మళ్ళీ ఇశ్రాయేలు జనాంగం, అది 2వ అర్ధవారంలో జరుగుతున్న సంఘటన ఈ యొక్క 13వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. కాబట్టి సీరియల్గా లేదు అని చెప్తున్నాను. సంఘం ఎత్తబడడం జరిగిన తర్వాత ఇక 12వ అధ్యాయంలోని ఇశ్రాయేలు ఆ స్త్రీ ఆమె అరణ్యానికి పారిపోవడం అది మనం చూస్తామన్నమాట. అలాగున ఈ అధ్యాయాలు మాత్రం ఏమండి 9 అధ్యాయాలు ఇవి ప్రాముఖ్యంగా మొదటి అర్ధవారంలో జరిగే సంఘటనల లిస్టు ఈ అధ్యాయాల్లో ఉన్నది. ఇది దయచేసి మీరందరూ కూడా బాగా గుర్తుపెట్టుకుంటే మనం చివరి వరకు చేసే పరిశోధన మీకు ఆమోదయోగ్యంగా ఉంటుంది, అర్థవంతంగాను ఉంటుంది, సత్యసమ్మతంగా ఉంటుంది. ఇప్పుడు బూరల దగ్గరికి మనం చేరుకుంటున్నాం. బూరల్లో ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో మొదటి బూర సంగతి వ్రాయబడి ఉన్నది. ప్రియులరా, మొదటి బూర. ఇక మనము కాస్త పరలోకము నిశ్శబ్దం అయిపోయిందని చెప్పాను కదా కొద్దిసేపు. ఎందుకంటే ఇంతకుముందు ముద్రలు విప్పినప్పుడు ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా క్రీస్తు విరోధి నుండి వచ్చిన పరిస్థితులు. కానీ బూరలు ఊతున్నప్పుడు వస్తున్న పరిస్థితులు దేవుడు అంతరిక్షము నుండి జరిగిస్తున్న ఒక రకమైన యుద్ధం అనుకోండి. నేను ఇంతకుముందే చెప్పాను, రష్యా యుద్ధంలో దేవుడు భూకంపమును, అలాగే ఖడ్గమును, తెగుళ్లను, మరణాన్ని, వడగండ్లను, అగ్నిగంధకములను వేరొక గ్రహం మీద నుండి కుమ్మరిస్తూ జరిగిస్తాడు. అలాంటిదే మళ్ళీ ఇక్కడ జరగబోతుంది మొదటి అర్ధవారంలో. ఏమని వ్రాయబడి ఉంది అక్కడంటే, మొదటి దూత 8వ అధ్యాయము 7వ వచనం, మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. తద్వారా భూమిలోని 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డంతయు కాలిపోయెను. చూస్తున్నారా ప్రియులరా, 3 సంఘటనలు జరుగుతున్నాయి. మొదటిది ఈ యొక్క రక్తముతో మిళితమైన ఎర్రటి అగ్ని వడగండ్లు భూమి మీద కురుస్తున్నాయి. అగ్ని విడిగా పడుతుంది, వడగండ్లు కూడా కాలుతూ పడుతున్నాయి భూమి మీద. ఇవి భూమి మీద పడడంతో ఏం జరుగుతుంది? భూమిలోని చెట్లన్నిటిలో, అడవులన్నిటిలో 3వ భాగం కాలిపోతుంది. అంటే 100% చెట్లుంటే 33.5% చెట్లు కాలిపోతాయి. అలాగున ఒక 60% మాత్రమే చెట్లు, ఇప్పుడున్న చెట్లలో 60% మాత్రమే మిగిలింటాయి. అలాగే ఈ యొక్క భూమిలో 3వ భాగము కాలిపోయింది, చెట్లలోనూ 3వ భాగము కాలిపోయింది, పచ్చగడ్డి అంతయు కాలిపోయాను. పచ్చగడ్డిలో 3వ భాగం కాదు, మళ్ళీ పచ్చగడ్డి అంతయు. అంటే ఈ ఆకాశము నుండి ఏదో గ్రహం మీద నుండి పడుతున్న ఈ రక్తముతో మిళితమైన అగ్ని వడగండ్లు, మళ్ళీ అగ్ని. ఇంతకుముందు నేను చెప్పిన విధంగా రష్యా యుద్ధం సందర్భంగా దేవుడు ద్వీపములు అని చెప్పబడుతున్న అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల మీద అగ్నిని కుమ్మరిస్తాడు. అవి భగ్గున కాలిపోయి వాటి స్థాయిని పోగొట్టుకొని మామూలు దేశంగా మిగిలిపోతాయి కరువు కాటకాలతో అని చెప్పాను. కానీ మొదటి అర్ధవారంలో జరుగుతున్న 2వ భాగపు బూరల కార్యక్రమంలో రక్తముతో మిళితమైన అగ్నియు వడగండ్లను అగ్ని కురుస్తూ ఉండగా ఈ యొక్క
చెట్లున్నాయే, పెద్ద పెద్ద చెట్లు, అందులన్నిట్లో కూడా 3వ భాగం భగ్గున కాలిపోతున్నాయి. ఇక వృక్ష జాతి సేద్యం జరగలేనంతగా, అంటే భూమి కాలిపోతుంది అని ఉంది. భూమి కాలిపోతే నీవు వ్యవసాయం చేసినా అందులో విత్తనం మొలవదు. అంటే పంటలు కూడా పండని స్థితిలో భూమి కాలిపోతుంది. 3వ భాగం. ఆ తర్వాత పచ్చగడ్డి అంతయు, టోటల్ పచ్చగడ్డి నశించిపోతుంది. ఇప్పుడు గమనించండి, చెట్లు భగ్గున కాలిపోతే 3వ వంతు జరిగే నష్టం ఏమిటి? నష్టం ఏమిటంటే మానవ జాతి పొల్యూషన్ అధికమవుతుంది. పొల్యూషన్ను భూమి మీద ఆకాశంలో అరికట్టేవి 2. ఆకాశంలోనేమో ఓజోన్ అనే పొర, అది మన మీదికి సూర్యుని నుండి వచ్చే అల్ట్రా వయోలెట్ రేస్, అతి నీలలోహిత కిరణములు, అవి నేరుగా మనిషిని చర్మానికి తాకితే చర్మం మీద క్యాన్సర్ వస్తుంది. అందుకని దేవుడు ఈ భూమి చుట్టూ ఒక పొర పెట్టాడు. ఓజోన్ అనే ఒక 100 మైళ్ళ మందం ఉండే పొరను పెట్టాడు. అయితే భూమి మీద వస్తున్న పొల్యూషన్ త్రూ ఫ్యాక్టరీస్, మనం వాడి పడేసిన పదార్థముల ద్వారా వస్తున్న కుళ్ళిపోయిన చెడ్డ వాసన, అలాగే ఫ్యాక్టరీల ద్వారా, మోటారు వాహనముల ద్వారా, వంటకు వాడుతున్న పొగ ద్వారా, లారీలు ట్రక్కుల ద్వారా వచ్చే పొగ ద్వారా, కార్లు మోటార్ సైకిళ్ళ ద్వారా వచ్చే పొగ ద్వారా, ఇదంతా కూడా ఆకాశ మండలానికి వెళ్ళి అక్కడ ఓజోన్ పొరకు తాకుతుంది. తాకి అది కరిగిపోతుంది. రోజు 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 అలాగున చిన్నగా సన్నగా పలచగా మారిపోతుంది. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. యూ కెన్ ఆస్క్ ఎనీ కైండ్ ఆఫ్ సైంటిస్ట్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్. అయితే ప్రియులరా, అది ఇప్పటికే పలచబడిపోయి ఉంది. కానీ ఈ చెట్లు కూడా భగ్గున కాలిపోతే ఇక పొల్యూషన్ మరింత భయంకరంగా ఉండి ఓజోన్ పొర నశించిపోయే ప్రమాదం జరుగుతుంది. ఇది మొదటి అర్ధవారంలో భూమిని శాంతి సమాధానాలతో నేను ఉంచుతానంటూ క్రీస్తు విరోధి వచ్చాడు కదా. ఎక్కడి శాంతి, ఎక్కడి సమాధానం? భగ్గున భూమి అంతా కాలిపోతూ ఉంటే మనుషులకు నెమ్మది లేని పరిస్థితి వస్తుంది. ఇక భూమి మీద ఉన్న గడ్డంతా కాలిపోవడంతో వ్యవసాయ భూములు కూడా అవి భగ్గున కాలిపోయి నల్లటి బూడిదలాగా మారిపోతాయి. కాబట్టి అందులో ఉన్న సారం, భూమిలో ఉన్న సారం అంతా అది పోతుంది. తద్వారా మనుషులు పంట పొలాలు వేసినా, విత్తనాలు వేసినా ఆ మట్టి కాలిపోయింది గనక, ఇటుకను కాల్చామనుకోండి, ఇటుకను మళ్ళీ నానబెట్టి అందులో విత్తనం పెడితే వస్తుందా? రాదు. అలాగే భూమి కూడా కాలిపోయింది, ఇటుకలాగా అయిపోయింది. ఇక అందులో విత్తనం వేస్తే మానవ జాతికి ఆ విత్తనము ఫలాన్ని ఇవ్వదు. అంటే కరువు, చిట్ట చివరి భయంకరమైన కరువును మనం చూడబోతున్నాం. ఆనాడు యోసేపు ఐగుప్తులో ఉండగా ప్రపంచమంతా ఒక కరువు వచ్చింది. ఆది కాండంలో జరిగినదే మరలా అంతంలో జరుగుతుంది. అనగా ప్రపంచ అంతంలో కూడా దేవుడు భయంకరమైన కరువును తీసుకురాబోతున్నాడు. అలాగున యాకోబు 70 మందితో యోసేపును ఆశ్రయించాడు. యోసేపు యేసుక్రీస్తుకు ముంగుర్తు. అలాగే ఆ మొదటి అర్ధవారములో ఉండే ప్రజలు కూడా యోసేపును, యేసునే ఆశ్రయించాల్సి వస్తుంది ఆ భయంకరమైన కరువులో. అలాగున కూడా చిట్ట చివరిగా రక్షణ పొందే గుంపు ప్రభువులోనికి వచ్చేస్తుంటారు. కరువును బట్టి యాకోబు 70 మంది ఏ విధంగా యోసేపు దగ్గరికి చేరుకున్నారో, అలాగే ప్రపంచ అంతంలో ఉండబోతున్న కరువును బట్టి పరలోకపు యోసేపు అయిన యేసుక్రీస్తు దగ్గరికి ఆనాడు చిట్ట చివరి గుంపు చేరుకుంటూ ఉంటారు ఆ కరువును బట్టి. అలాగున
కరువునే గనక దేవుడు యాకోబుకు రానివ్వకపోతే ఆయన ఇస్రాయేల్ దేశంలోనే ఉండేవాడు, యోసేపును చేరుకునేవాడు కాదు. అలాగే దేవుడు కొన్నిసార్లు శిక్ష ద్వారా కూడా తన ప్రజలను తన దగ్గరికి నడిపించుకుంటున్న దాఖలాలు ఇశ్రాయేలీల జీవితంలో మనం ఎన్నో చూస్తాం. అలాగున దేవుని రక్షణ గుంపులో ఉన్నవాళ్ళు, రక్షణ కొరకు తీర్మానించబడిన వాళ్ళు రావాలి అంటే ఈ భయంకరమైన కరువును దేవుడు తీసుకొని రావాలి భూమి మీద. అలాగున ప్రియులరా, భయంకరమైన కరువు వస్తుంది. మరి కరువు వస్తే క్రైస్తవులమైన మనం ఉంటాం భూమి మీద అంటున్నారు కదా, మన పరిస్థితి ఏంటి అనే ప్రశ్న మనకు రావాలి. మంచిది కూడా రావడం. దానికి జవాబు నేను చివర్లో చెబుతాను, మరచిపోతే మీరు జ్ఞాపకం చేయండి కాస్త. కరువు భయంకరమైంది. భూమి 3వ భాగం కాలిపోయి పచ్చగడ్డి అంతా కాలిపోతే, భూమి ఇటుకలాగా కాలిపోయి ఉంటే, విత్తనం మొలవకపోతే, క్రైస్తవులమైన మనం కూడా, సంఘం కూడా భూమి మీద ఉంటే మరి సంఘం పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న మనకు వస్తుంది. కాబట్టి దానికి జవాబు నేను తప్పకుండా చెప్తాను. దట్ ఈస్ సంథింగ్ వండర్ఫుల్ ఆన్సర్, వండర్ఫుల్ ఇన్సిడెంట్ ఫర్ ద చర్చ్. అందుకని నేను తర్వాత చెప్తానని చెప్తున్నాను. ఏమండి? సో మొదటి బూరతో అగ్ని వడగండ్లు, అగ్ని భూమి మీద కుమ్మరించబడి చెట్లలోనూ భూమిలోనూ 3వ భాగం కాలిపోతుంది. పచ్చగడ్డి అంతా కూడా కాలిపోతుంది. 3వ భాగం కాదు, పచ్చగడ్డి మొత్తం అంతయు కాలిపోతుంది. తద్వారా మానవ జాతికి పొల్యూషన్ అధికమవుతుంది. ఈ మంటలను బట్టి, చెట్లు ఇవన్నీ కాలిపోవడాన్ని బట్టి ఓజోన్ పొర కూడా కరిగిపోయే ప్రమాదం ఉంది. భూమి మీదనేమో మట్టి ఇటుకలాగా కాలిపోయింది కనుక ఇక పచ్చగడ్డి కూడా, ఫలములు కూడా, సేద్యం కూడా మనం జరిగించలేం. అటువంటి భయంకరమైన కరువు జరిగినదే మరలా జరుగుతుంది. ఇక రెండవ దూత బూర ఊదుతుండగా ఏం సంభవిస్తుంది? అగ్ని చేత మండు కొండ ఒకటి సముద్రంలో పడింది. భూమి మీద ఉన్న కొండ కాదది, కొండ వంటిది, అంత సైజు ఉండేది ఒకటి అగ్నితో మండుతో ఆకాశం నుండి, ఎక్కడో గ్రహం మీద నుండి అలాగన ఒక పెద్ద కొండ అందరూ చూస్తూ ఉండగా మండుతూ వచ్చి 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 సముద్రంలో పడుతుంది. మొట్టమొదటి బూరతో భూమి మీద నష్టం, రెండవ బూరతో సముద్రంలో జరిగే భయంకరమైన నష్టం. నేను 2012లో సౌదీ అరేబియాకు వచ్చినప్పుడు ఆ బ్రదర్ విల్సన్ గారు నన్ను సుమారు రియాద్ పట్టణం నుండి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఒక చోటికి తీసుకెళ్లారు. దాని పేరేంటో గుర్తులేదు నాకు ఇప్పుడు. అక్కడ ఒక పెద్ద బావి, ఎకరమంత వెడల్పుతో బావి. ఆ బావిలో ఆకాశం నుండి ఎప్పుడో ఒక రాయి పడిందంట, పెద్దది, ఎకరమంత వెడల్పు రాయి పడింది లోపల. అలాగున అక్కడ నాకు జ్ఞాపకం ఉంది, 2 బావులు ఉన్నట్టున్నాయి అలాంటివి. సో దాని ప్రక్కనే చిన్న చిన్న నల్లటి రాళ్ళు కూడా ఉన్నాయి మళ్ళీ కొన్ని. సో అది ఏమిటండి అంటే, ఎప్పుడో ఆకాశం నుండి ఒక పెద్ద ఇంత వెడల్పున్న పెద్ద రాయి పడిందంట. అందుకని ఇక్కడ ఒక గోయి ఏర్పడింది. దాన్ని బావిలాగా అంటున్నాం కానీ ఆ భయంకరమైన రాయి పడడంతో ఒక పెద్ద ఎకరం వెడల్పుతో ఉన్న గోయి ఏర్పడిందండి. దాన్ని రీసెర్చ్ చేయడానికి సైంటిస్టులు అమెరికా నుండి అక్కడిక్కడ నుండి వచ్చారు. కానీ ఈనాటి వరకు యాన్బు అని పెట్టారు. థ్యాంక్ యూ బ్రదర్ కృష్ణ గారు. యాన్బు అనే సిటీ అంటది. సో అల్ ఖరాజ్, ఓకే, అల్ ఖరాజ్ అంటే మేము వెళ్ళినప్పుడు అక్కడ ఇళ్ళేమి లేవు, కానీ అది అల్ ఖరాజ్ అంటారేమో. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ గారు. సో అక్కడ ఒక కొండ అంత వెడల్పు సుమారు 1 ఎకరం లాగా ఉంది. ఆ రాయి ఆకాశం నుండి పడితే భూమికి అలాగున దిగిపోయింది లోపలికి. అలాగే ఒక కొండ అగ్నితో సముద్రంలో పడబోతుంది ఇప్పుడు. ఒక పెద్ద మండుచున్న కొండ ఈ సముద్రంలో పడగానే, మొన్న చిన్న భూకంపం సముద్రంలో వస్తేనే సునామీ వచ్చి అనేక దేశాలు, సముద్రపు ఒడ్డున దేశాలు అన్నీ కూడా అతలాకుతలం అయిపోయాయి. అలాగే ఇప్పుడు ఒక కొండ లాంటిది
వైశాల్యం ఉన్నది. ఏదో ఒక ముద్ద, ఏదో ఒక గ్రహం నుండి పడితే ఏం కావాలి? సముద్రపు నీళ్లు మొత్తం 7 సప్త సముద్రాల నీళ్ళని కూడా ఒక్కసారి సునామీ కంటే భయంకరంగా అవి షేక్ కావాలి. ఒక చిన్న రాయిని మనము నీళ్ళలో వేస్తేనే ఆ నీళ్ళన్నీ కూడా అలల్లాగా మారిపోతాయి. మరొక పెద్ద కొండ సముద్రంలో పడితే ఏం జరుగుతుంది? ఏం జరిగినా దేవుని వాక్యం చెబుతుంది ఏమిటంటే, సముద్రంలోని 3వ భాగం రక్తమయమైపోతుందంట. సప్త సముద్రాల్లో ఉన్న నీరులోని 3వ భాగం అంటే 33.5% అది రక్తముగా మారిపోతుంది. ఏమండి? రక్తమును బట్టి ఆ రక్తపు రంగులోనికి వస్తాయి, కానీ అదొక విషం. వాస్తవానికి ఆ కొండలో నుండి వచ్చిన ఒక విషం అది. ఆ విషపు ముద్ద, ఆ కొండ సముద్రంలో పడగానే సముద్రంలోని నీళ్లు రక్తమయంగా మారుతూ విషమయంగా మారిపోతాయి. విషమయంగా మారగానే సముద్రపు జీవులు నీళ్ళలో బ్రతుకుతాయి గనక సముద్రపు జీవులు కూడా 3వ భాగం 7 సముద్రాల్లో ఉన్న ఈ యొక్క విస్తారమైన జలచరములు 3వ భాగం మరణించి అలాగున నీళ్ల మీద చచ్చిపోయిన ఈ యొక్క పెద్ద పెద్ద చేపలు, ఏమండి, నీటి గుర్రాలు ఏవేవి ఉన్నాయో అందులో అవన్నీ కూడా ఆ సముద్రపు నీళ్ల మీద తేలుతాయి. ఎందుకంటే విషమయం అయిపోయింది నీరంతా కూడా. ఇక రెండవది ఏమిటంటే, ఈ సముద్రాల్లో ఓడలను పెట్టుకున్నారు. అన్ని దేశాల వాళ్ళు యుద్ధం కొరకు, వ్యాపారం కొరకు ఓడలు పెట్టుకొని ఉన్నారు. అయితే ఈ కొండ ఇలాగున నీళ్లలో, సముద్రం నీళ్ళలో పడంతో ఒడ్డుకు నీళ్ళన్నీ కూడా తన్నుకొని వచ్చేసి ఒక పెద్ద తుఫాను లాగా వచ్చేసి ఓడలన్నీ 3వ భాగం నాశనం అయిపోతాయి. ఓడలు కూడా పగిలగొట్టబడేంత పవర్ఫుల్గా నీళ్ళు వస్తాయి. అంటే ఆ కొండ ఎంత పవర్ఫుల్గా పడుతుందో సముద్రపు నీళ్ళలో ఆలోచించండి ఒకసారి మీరు. ఇక అందులో విషం ఉందని చెప్పాను ఆ కొండలో. సో ఈ కొండ సముద్రంలో పడగానే ఆ నీళ్లు విషమయమైపోయి ఆ విషపు నీళ్లు కూడా ఓడల మీద పడి యుద్ధ నౌకలు, వ్యాపార నౌకలు 3వ భాగం అవి నాశనమైపోతాయి. ప్రపంచంలో యుద్ధం కొరకు కోట్లాది డాలర్లు వెచ్చించి ఈ యుద్ధ సామాగ్రిని తయారు చేసుకుంటున్నారు కదా. సో వాటన్నిటిని మోసుకొని పోయేది ఈ యొక్క యుద్ధ నౌకలే. కానీ దేవునికి విరోధంగా యుద్ధం చేస్తూ స్వార్థంతో ఒకరినొకరు దోచుకుంటూ బ్రతుకుతున్నానికి దేవుడు ముగింపు పలకబోతున్నాడు. మీ యుద్ధ నౌకలన్నిటి మీద దేవుడు ఒక్కసారిగా విషాన్ని చిమ్మి ఆ యుద్ధ నౌకలు, మీ వ్యాపారము అంతా కూడా 3వ భాగం నాశనం కాబోతుంది సముద్రంలోనే. ప్రపంచమా, యుద్ధాల కొరకు కాలు దువ్వుతున్న దేశాలారా, దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఒక దినాన మీ యుద్ధ నౌకలను, యుద్ధ సామాగ్రిని, ఆ యుద్ధ నౌకల్లో ఉన్న సైన్యాన్ని, మిజైల్స్ను అన్నిటిని కూడా దేవుడు ఈ యొక్క కొండను వేయడంతో వాటన్నిటిని నాశనం చేయబోతున్నాడు. జాగ్రత్త. ఈ నీళ్లు, సముద్రపు నీళ్లు కలుషితం కావడంతో, విషమయం కావడంతో సముద్రం మీద వీస్తున్న గాలి అది సముద్రం మీద నుండి దేశాల మీదకి వీస్తుంది, ఊర్ల మీదకి వచ్చేస్తుంది. కాబట్టి ఈ విషపూరితమైన గాలిని బట్టి ప్రజల ఆరోగ్య జీవన విధానం కూడా అతలాకుతలం అవుతుంది. ఒక కరోనా వైరస్తోనే ప్రపంచమంతా కింది మీద అవుతుంది కదండి. మరి దేవుడు పంపుతున్న మరొక భయంకరమైన ఉగ్రత, జలాలు కలుషితమై వాటి మీద వీస్తున్న గాలితో ప్రతి గ్రామంలోనికి, పల్లెలోనికి, పట్టణంలోనికి, నగరంలోనికి, దేశాల మీదికి, ఖండాల మీదికి ఆ గాలి వీస్తున్నప్పుడు ప్రజల ఆరోగ్యం అతలాకుతలమై మళ్ళీ ఇప్పటికే డిసెంబర్ నుండి ఈ జూలై వరకు ఈ యొక్క కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడంలోనే బ్రతుకు తెల్లారిపోతుంది. మరి ఆనాడు సముద్రపు నీటి ద్వారా వచ్చిన విషవాయువు ప్రపంచ ప్రజలందరినీ కిందిమి చేస్తుంటే ఇక వైద్య బృందం,
బయాలజికల్ సైంటిస్ట్స్, శాస్త్రవేత్తలు అందరూ కూడా నిమగ్నం అయిపోయి ఉంటే ఇంకా ఎంతకాలం పడుతుంది గమనించాలి. కరోనా వైరస్ మనం ఇంట్లో జాగ్రత్తగా ఉంటే, ఎవరిని ఇంట్లోకి రానివ్వకపోతే మనము జాగ్రత్తగానే బ్రతకొచ్చు వైరస్ ప్రభావం లేకుండా. కానీ గాలి పీల్చకుండా ఇంట్లో ఉండగలమా? ఏమండి, కరోనా వైరస్ రాకుండా ఇంట్లో చుట్టూ గేట్లు వేసుకొని, ఇళ్లకు తలుపులు వేసుకొని, ఇంట్లో టీవీ చూసుకుంటూ భోజనం టైంకి భోజనం చేసి, నిద్ర వస్తే పడుకొని, మళ్ళీ లేచి మళ్ళీ టీవీ చూసి మళ్ళీ పడుకొని, ఇలాగున మనం బయటికి పోకుండా ఏదో జాగ్రత్త పడుతున్నాం అనుకుంటున్నాం. కానీ గాలిని పీల్చకుండా నీవు ఏ గదిలో ఉండగలవు? అంటే కరోనా వైరస్ కంటే డేంజరస్ స్టేజ్ అన్నమాట అది. వైరస్ను రాకుండా నీవు దూరం ఉంచొచ్చేమో, గాలి రాకుండా ఉంచగలవా? నువ్వు ఉండగలవా? కాబట్టి గాలంతా విషమయం అయిపోతే ప్రజలు ఆరోగ్య విషయంలో ఎలాగుంటారో ఆలోచించండి. మళ్ళీ మీకు ఈ ప్రశ్న రావాలి, అయ్యో ఇంత భయంకరంగా ఉంటుందని చెప్తున్నారు, మరి మనం ఉంటామని మీరే అంటున్నారు, మరి మన బ్రతుకు ఆ యొక్క విషపూరితమైన వాయువును పీల్చి, ఆ మధ్యలో విశాఖపట్నంలో వచ్చిన విషవాయువుతో అలా గాలి తగిలింది, అంతే ఊగుకుంటూ పడిపోతున్నారు కింద. గాలి ఇలాగ తగిలింది వాళ్ళకి తెలియకుండానే, అది అందులో విషం ఉన్నదని కూడా తెలియదు. ఆ మామూలుగా పీల్చుకుంటూ వెళ్ళారు రోడ్డు మీద ఇలాగున తిరిగి 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 పడిపోయారు. ఒక్క విశాఖపట్నంలో వచ్చిన చిన్న విషవాయువును బట్టి లీక్ అయింది అది. మరి ఇక అది విశాఖపట్నం చుట్టూ ఉన్న పట్టణ ప్రజలకు ఎఫెక్ట్ అయింది. కానీ సముద్రం మీద వచ్చే గాలిని ఎవరు ఆపగలరు? థ్యాంక్ యూ బ్రదర్, మంచి జ్ఞాపకం చేశారు. సౌదీ అరేబియా దేశం అయితే ఈ సముద్రపు నీళ్ళనే మంచినీళ్ళుగా మార్చుకొని బ్రతుకుతుంది. మరి ఈ సముద్రమే విషమయమైతే ఎంత భయంకరంగా ఉంటుందో నేను చెప్తాను. ప్రొద్దున లేవగానే అమ్మగారు టీ పెట్టించి, ఏమండి కూరగాయలు లేవు, వెళ్ళి తీసుకురండి అనగానే ఆయన ఇంట్లో నుండి బయటికి వెళ్ళాడో లేదో, ఆ విషవాయువు తగిలి గిర్రున తిరిగి పడిపోయాడు. ఇక నీళ్లు కూడా విషమయమైపోయాయి. ఈవిడ లోపలికి వచ్చింది, చకచక ఆ నీళ్లు గ్లాసులో బట్టి తాగిద్దాం అనుకుంది. ఇంకా స్పృహ తప్పి పడిపోయాడు, కోమాలోనికి వెళ్ళిపోయాడు. ఈమె ఏడుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి, గొంతంతా ఎండుకుపోతుందమ్మా, ఇదిగో నీళ్లు తాగని ఆమెకో గ్లాస్ నీళ్ళు ఇచ్చారు. ఆమె తాగింది, ఆమె గిర్రున తిరిగి పడిపోయింది. ఎందుకని అంటే సముద్రపు నీళ్ళన్నీ విషమయమైపోతే మనిషి గాలేం పీల్చాలి, ఏ నీళ్లు తాగాలి? అన్నం తినకుండానైనా ఉండగలమేమో, కానీ 12 గంటలకు ఒకసారి మనం 8 లీటర్ల నీళ్లు తాగకుండా ఉండలేం కదా. నీళ్లు తాగితే 8 లీటర్ల నీళ్ళు తాగితే బ్రతకొచ్చు, 3-4 దినాల వరకు మెయింటైన్ చేయవచ్చు. కానీ నీళ్లు విషమయమైపోయాయి, వాయువు విషమయమైపోయింది. అది రెండవ దూత బూర ఊదినప్పుడు ఒక పెద్ద కొండ లాంటి పదార్థం ఏదో ఆకాశం నుండి పడడంతో అది విషమయంగా మారింది. మీకు తెలుసు కదా, జరిగినదే మరలా జరుగునని చెబుతున్నాను నేను. సొదొమ గొమొర్రా పట్టణాల మీద దేవుడు ఇలాంటిదే అగ్ని గంధకాలు కుమ్మరిస్తే అందులో ఉన్న జీవజాతి అంతా చచ్చిపోయింది కదా. ఏమండి, దానికి అందుకే మృత సముద్రం అని పేరు వచ్చింది. సో జరిగిందే మరలా చరిత్రలో జరగబోతుంది. 3వ భాగం రక్తమయమై సముద్రంలోని జీవులు 3వ భాగం మరణించి కుళ్ళిపోతుంటాయి ఆ నీళ్ల మీదనే. విషవాయువుతో పాటు ఈ కుళ్ళిపోయిన వాసన గాలి ద్వారా పట్టణాల మీదకి, గ్రామాల మీద కొట్టుకొని వస్తుంటే, అలాగున ప్రజలు పరిస్థితి ఏమిటి? నీళ్లు తాగాలంటే ఆ సముద్రపు నీళ్ళనే మనం సెలైన్ వాటర్గా మార్చుకొని తాగుతున్నాం కదా. ఇప్పుడు సముద్రంలో విషం ఉంది, ఆ విషపు నీరు త్రాగితే మనుషుల ఆరోగ్యం ఎలాగవుతుందో ఒకసారి ఆలోచించండి. ఇక 3వ దూత బూర ఊదినప్పుడు, 3వ దూత బూర ఊతుండగా, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 10-11 వచనాలు, ప్రకటన 8-10-11 వచనాలు. ఒకటి దివిటీ వలె, ఆకాశంలో ఏదో ఒక దివిటీ వలె మండుతూ ఉన్న నక్షత్రం ఒకటి,
దివిటిలాగా అలాగ పొడవుగా ఉందట అది. అది వచ్చి నదులపైన, నీటి బుగ్గలపైన, వాటర్ స్ప్రింగ్స్ అన్నమాట. రివర్స్ అండ్ వాటర్ స్ప్రింగ్స్ ఎక్కడెక్కడున్నాయో వాటన్నిటి మీద పడింది ఈ మండుతూ వస్తూ ఉన్న ఈ నక్షత్రం ఒకటి. అలాగున ఈ నీటి బుగ్గలు, నదీ నీళ్లలో మళ్ళీ 3వ భాగం చేదుగా మారుతాయి. చేదంటే రుచికి చేదు, కానీ అది విషమే. అది విషమే. జరిగినదే మరలా జరుగును. ఎలీషా తన పరిచర్యను ప్రారంభించగానే యోర్దాను నది దాటి, వాళ్ళ గురువుగారేమో ఆ అగ్నిరథాలు వచ్చి తీసుకుని వెళ్ళిపోయాయి. యోర్దాన్ నది దాటి వచ్చాడో లేదో ఎరికో పట్టణం తగిలింది. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19 నుండి 21 వచనాలు. అక్కడ ఎలీషా పట్టణంలోనికి రాగానే, మా ఏలిన వాడ, ఈ పట్టణము చూచుటకు రమ్యమైనదిగా కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కాదు, అందుచేత భూమియు నిస్సారమైపోయి ఉన్నది అని చెప్పారు. క్రింద 21వ వచనంలో ఏముందంటే, ఎలీషా నీటి బుగ్గల దగ్గరికి వెళ్ళి వాటిలో ఉప్పు వేసి బాగు చేసి, ఈ నీటి వలన ఇక మీదట మరణము కలగకపోవును అన్నాడు. అంటే ఎలీషా బాగు చేసే వరకు ఆ నీటి వలన ఏం జరుగుతుంది? ఎరికో పట్టణస్థులకు మరణము కలుగుతుంది. జరిగినదే మరలా జరగబోతుంది. నీటి బుగ్గల మీద ఆ ఎలీషా కాలము నాడు ఎరికోలో ప్రవహింపచేసిన అలాంటి విషము నీళ్ళలో కలిసి ప్రవహిస్తూ ఉంది. నదుల నీళ్లు తాగుదామన్నా విషమే, నదుల ప్రక్కన బావుల్లో నీరు తాగుదామన్నా విషమే, నీటి బుగ్గలు అక్కడక్కడ ఉన్నాయి, చెలిమెల్లాగా అవన్న తవ్వుకొని తాగుదామంటే అందులోనూ విషమే. అలాగున ప్రియులరా, 3వ భాగం నీళ్లు విషమయమైపోతాయి. ఇప్పుడు కరోనా వైరస్ సందర్భంగా నీళ్లు బయటికి వెళ్ళి తెచ్చుకోవాలంటే భయపడుతున్నారు మనుషులని. కొందరు ఆటో ట్రాలీలో ఒక పెద్ద క్యాన్ పెట్టుకొని, పెద్ద వాటర్ ట్యాంక్ పెట్టుకొని 20 రూపాయలకు బిందెడు నీళ్లు, 10 రూపాయలకు బిందెడు నీళ్లు అంటూ అమ్ముతున్నారు. ప్రియులరా, ఎందుకని? నీళ్ల కొరత ఏర్పడుతుంది. జీవన విధానంలో నీళ్ల కొరత. మరి అప్పుడు నిజంగానే నీళ్ళని విషమయమైపోతే అప్పుడు $10కు ఒక బిందె నీళ్ళ హో అని అమ్మాల్సి వస్తుంది. అలాగున ప్రపంచమంతా నీటి కొరత కూడా రాబోతుంది. గాలి, నీటి కొరత. ఇంతకుముందే సముద్రంలో నీళ్లను ఫిల్టర్ చేసుకొని తాగుతున్న వాళ్లకు సౌదీ అరేబియా వాళ్లకు ప్రాబ్లం వచ్చేసింది. ఇక ఇండియా లాంటి వాళ్ళు అనేక నదులు ఉండడాన్ని బట్టి నదులను వాళ్ళు నదుల ప్రక్కన వాళ్ళు వాటర్ ట్యాంక్స్ కట్టేసి, ఫిల్టర్ బెడ్స్ కట్టేసి వాళ్ళు ఫిల్టర్ చేసుకొని పట్టణాల్లోనికి, గ్రామాల్లోనికి తెచ్చుకుంటున్నారు. అయితే 3వ భాగం నదులు, నీటి బుగ్గల నీరు విషమయమైపోతే, ఉదాహరణకి నేనున్న ప్రదేశంలో గోదావరి నది ఉంది. గోదావరి నది విషమయమైతే మేము నీళ్ల కొరకు మళ్ళీ ఎక్కడైతే దొరుకుతున్నాయో, 3వ వంతు అన్నాడు కదా, అంటే ఇంకా సుమారు 63%, అవి 67% ఎక్కడో మంచి నీళ్ళు ఉండాలి కదా, అక్కడికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తుంది. తాగే నీళ్ళే, అన్నం వండుకునే నీళ్లు, స్నానం చేయడానికి కూడా విషపూరితమైన నీరుని వాడలేం. స్నానం వారానికి ఒకసారి చేస్తారు. ఆనాడు ఒకప్పుడు సౌదీ అరేబియాలో నీళ్ళే లేవు ఎక్కడ, కాబట్టి స్నానం అది ఎన్నో రోజులకు ఒకసారి, అది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు. మనం ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు బిర్యానీ తిన్నట్టు ఎన్నో రోజులకు ఒకసారి స్నానం చేసేవాళ్ళు. అలాగున ప్రియులరా, మళ్ళీ అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి ప్రపంచ చరిత్రలో. మళ్ళీ మీకు భయం కలగాలి. మరి మనం ఏ నీళ్లు తాగాలి? క్రైస్తవులం, విశ్వాసులం. మేము శ్రమలకు ముందే వెళ్ళిపోతామంటే మమ్మల్ని వెళ్ళనివ్వకుండా శ్రమల్లో మొదటి అర్ధవారం మీరు ఉండాల్సిందే అని అన్నారు. సరేలే, పాస్టర్ గారు ఏదో అంటున్నారు కదా, ఉందాంలే అనుకుంటే మళ్ళీ ఇంత కథ కామవిషం, ఇన్ని సమస్యలు మళ్ళీ మీరే తెచ్చిపెడుతున్నారు. మరి మా పరిస్థితి ఏంటి?
మమ్మల్ని నెమ్మదిగా బ్రతకనివ్వరా ఈ ప్రసంగంతో అని మీరేం సనగకండి, కోపానికి రాకండి. అందుకే అన్నాను, ఇవన్నీ పరిస్థితుల్లో జరుగుతుంటే క్రైస్తవుడి పరిస్థితి ఏంటి, లేక విశ్వాసి పరిస్థితి ఏమిటి? చివరిలో చెప్తాను, మర్చిపోతే కాస్త మీరు క్వశ్చన్ రూపంలో అడగండి. ఎందుకంటే నేను అప్పుడప్పుడు మతిమరుపు డిపార్ట్మెంట్కు నేను చీఫ్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తుంటాను అప్పుడప్పుడు. కాబట్టి మీరు కాస్త జ్ఞాపకం చేయండి. రైట్. ఆ తర్వాత 4వ దూత బూర ఊదినప్పుడు, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం ఈ యొక్క 12వ వచనం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ మీరు గమనిస్తే సూర్య చంద్ర నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వాళ్లలో 3వ భాగం ప్రకాశించకుండా అయిపోతున్నాయి. 3వ భాగం అంటే కింద వివరిస్తున్నాను. ఇప్పుడు 2వ బూర ఊదినప్పుడు సముద్ర జలాలు, మొదటి బూర ఊదినప్పుడు భూమి, 2వ దూత బూర ఊదినప్పుడు సముద్రం, 3వ దూత నదీ జలాలు, నీటి బుగ్గలు, 4వ దూత ఇప్పుడు ఆకాశం మీద దృష్టి పెడుతున్నాడు. భూమి మీద మొదట, సముద్రాల మీద తర్వాత, నదులు నీటి బుగ్గల మీద 3వదిగా. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న నీళ్లు, నదులు, భూమి అంతా నాశనం అయిపోయింది 3వ భాగం. ఇప్పుడు ఆకాశం మీద ఉన్న, భూమికి సహాయం చేస్తున్న ఆకాశం మీద ఉన్న వాటి మీద దృష్టి పెట్టాడు దేవుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు 3వ భాగం ప్రకాశించకుండా అయిపోతున్నాయి. ఏమండి, నేను ఇంతకు ముందు ఒక ప్రసంగంలో జ్ఞాపకం చేశాను. సూర్యుడు మండుచున్న అగ్నిగోళం, చంద్రుడు ఆయన యొక్క వెలుతురును స్వీకరించి తిరిగి రిఫ్లెక్షన్ చేసే ఒక ఎర్రటి మట్టి ముద్ద. నక్షత్రాలు కూడా మండుచున్న అగ్నిగోళాలే, ఒక్కొక్క సూర్యుని వంటి వాళ్ళు కూడా. మరి ఇవి ఎందుకు ప్రకాశించకుండా 3వ భాగం చీకటిగా మారిపోతాయి? కారణం చెబుతున్నాను, వినండి జాగ్రత్తగా. సైన్స్ ఏం చెబుతుందంటే, సూర్యునిలో హైడ్రోజన్ అనే పదార్థం మండుతూ అది హీలియం అనే పదార్థంగా మారుతుంది అని చెప్తున్నాయి. హైడ్రోజన్ అనే ముద్ద మండుతుంది, అది మండి నిప్పు, ఒక కర్ర మండితే బూడిదైనట్టు ఈ హైడ్రోజన్ మండి హీలియం అనే బూడిదగా మారుతుంది. అయితే ఇప్పటికే 75% సూర్యునిలో హైడ్రోజన్ హీలియంగా మారిపోయిందట. సైంటిస్టులు చెప్తున్న మాట ఇది. 75% of the hydrogen was burned, only 25% in the sun it's remaining to give the light to burn. మీకు తెలుసు కదా, కట్టెకు నిప్పు ఉన్నా బూడిద మెల్లమెల్లగా దాని మీద కవర్ అవుతూ నిప్పును మండకుండా చేస్తాయి. సూర్యునిలో ఈ 25% ఉన్నా చుట్టూ ఉన్న హీలియం అనే బూడిద దాన్ని కొంచెమే ప్రకాశించేటట్టుగా, బూడిద ఉన్నప్పుడు లోపల నిప్పు కొంచెం ఉంటుంది, అలాగున 3వ భాగాన్ని హీలియం కవర్ చేస్తుంది సూర్యుని మీద. తద్వారా సూర్యుడు ఇక తను వెలిగించే టైంలో బూడిద కవర్ అవుతుంది. ఎలాగునా, ఉదయం 6 గంటలకు వస్తాడు సూర్యుడు, వచ్చి సాయంత్రం 6 గంటల వరకు, అంటే 12 గంటలు ప్రకాశించాలి. అందులో 3వ భాగము చీకటైపోతాడు. అంటే ఉదయం 6 గంటల నుండి సుమారుగా 2 గంటల వరకు ప్రకాశించాలి. 8 గంటలు అవుద్ది, అంటే 3 భాగాలు. సో ఈ మిగతా 2 గంటల నుండి మళ్ళీ 6 గంటల వరకు 4 గంటలు ఉన్నాయే, ఆ 4 గంటలు గాఢాంధకారంగా అమ్ముకుంటుంది, గాఢాంధకారంగా అమ్ముకుంటుంది. అర్ధరాత్రి కంటే కటిక చీకటి ఒకటి. ఎందుకంటే నక్షత్రాల్లో 3వ భాగం వెలిగివ్వట్లేదు, చంద్రునిలో, సూర్యునిలో 3వ భాగం వెలిగివ్వట్లేదు,
అలాగున చంద్రుడి మీద ఈయన పడితేనే కదా ఆయన వెలుగు ఇవ్వాలి. ఈయన వెలుగు ఆయన మీద లేదు కనుక ఆయన కూడా ప్రకాశించడు. ఇటువైపు తూర్పు వైపు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రకాశించాడు. ఈ 2 గంటల నుండి 6 గంటల వరకు ఇక్కడ వెలుగు లేదు, సూర్యుని మీద చీకటి కమ్ముకుంది. అంటే ఆటోమేటిక్గా అమెరికా వైపు చంద్రుడి మీద ఏం కావాలి? చంద్రుడు చీకటి అయిపోవాలి. ఈయన మీద చీకటి పడ్డది, ఈయన వెళ్తురే ఆయన మీద పడాలి కదా. సో అటువైపు మళ్ళీ చీకటిలో చీకటి, మళ్ళీ అటువైపు సూర్యుడు వెళ్ళగానే అక్కడ మళ్ళా ఆయన ఆ యొక్క ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు ప్రకాశిస్తాడు, మళ్ళీ 2 నుంచి 6 సాయంత్రం 6 వరకు ప్రకాశించడు, ఇటువైపు చీకటి కమ్ముకుంటుంది. అంటే 8 గంటలే మనం వెలుగును చూస్తాం. 8 గంటలు ఈ చంద్రుని యొక్క వెలుగు చూడం, సూర్యుని యొక్క వెలుగును చూడం. అలాగున ప్రియులరా, ఈ యొక్క అంటే అంతరించిపోతున్నట్టు, సూర్యుడు అంతరించిపోతున్నాడు. సాయంత్రం 6 గంటలకు దిగాల్సినాడు, 2 గంటలకే కనబడకుండా పోయాడు, చీకటి వచ్చేసింది. అలాగున ప్రియులరా, మనుషులు చీకట్లో తడుముకోవాల్సి వస్తుంది. ఇంతసేపు నీళ్లు, భోజనము, పంట పొలాలు ఇవన్నీ నష్టపోతే క్రైస్తవుడికి ఏమవుతుంది అంటే చెప్పట్లేదు. మరి ఇప్పుడు ఈ సూర్యచంద్ర నక్షత్రాదులు కూడా, అవి కూడా 3వ భాగం వెలివెక్కకపోతే మన పరిస్థితి ఏంటి? మనము కూడా గాఢాంధకరంలోనే తిరగాల? మిమ్మల్ని సస్పెన్స్లో పెట్టకుండా మీకు జరిగిన దాన్ని జ్ఞాపకం చేస్తే మీకు జవాబు దొరుకుతుంది. ఫరో ఇశ్రాయేలీయులను తరుముతూ ఉన్నాడు. తరుముకుంటూ ఎర్ర సముద్రం వరకు దగ్గరికి వచ్చారు. దగ్గరికి రాగానే ఒక షకీనా మేఘం ఒకటి అగ్ని స్తంభములాగా మారింది. ఇలాగున నిలువున అగ్నిలాగా మారిపోయింది ఆ మేఘం. ఆ మేఘం ఏం చేసిందంటే ఫరో యొక్క 600 రథముల సైన్యం, 600 రథాలు, వాటి మీద సైన్యం, ఫరో కూడా వస్తున్నాడు. వీళ్ళందరూ వస్తుంటే ఈ మేఘం ఏం చేసిందట తెలుసా? ఇటువైపు చీకటిగాను, ఇశ్రాయేలీల వైపు వెలుగుగాను ఉందట. సో ఆ వెలుగులో వాళ్ళు ఏం చేశారంటే, ఎర్ర సముద్రము చీల్చబడింది, ఆ వెలుగులో వాళ్ళు దాటిపోయారు. వీళ్లకు చీకటి పోయేసరికి వాళ్ళు ఎర్ర సముద్రం దాటేసి ఉన్నారు. పదంట వాళ్ళని పట్టుకొద్దాం పదంట అని ఎర్ర సముద్రంలోనికి రథాలన్నీ వెళ్ళేసరికి ఎర్ర సముద్రం మోసుకుంది. ఆ రథాలన్నీ కూడా ఆ సముద్రంలోనే, ఆ సైన్యము ఫరోతో సహా మరణించాల్సి వచ్చింది. జరిగినదే మరలా జరుగుతుంది అని చెప్తున్నాను. ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలీల పక్షంగా జరిగిందే ఈనాడు విశ్వాసుల పక్షంగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, లోకమంతా చీకటిలో తిరుగుతూ ఉన్నా విశ్వాసికి మాత్రము దేవుని వెలుగు, పరిశుద్ధాత్మని యొక్క వెలుగు, దహించు అగ్ని అయ్యున్న దేవుని వెలుగును మనము అనుభవించే, ఇశ్రాయేలీయులు ఆనాడు అనుభవించిన ఆ మేఘపు వెలుగు ఎగ్జాక్ట్గా మనము అనుభవించబోతున్నాం. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద లాస్ట్ రెయిన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కడవరి వర్షం అని ఎందుకు చెప్పాడు అంటే, మొదటి వర్షంలో ఎలాగున అపోస్తలులు ఆ వర్షములో తడిసి వారు వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మా కలిగినది నీకు ఇచ్చుచున్నాము, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడువు అనగానే వాడి చీల మండలంతో సహా వాడు బాగుపడి దిగ్గున లేచి పరిగెత్తుకుంటూ దేవాలయంలోనికి వెళ్ళాడే, అది మొదటి వర్షం, పరిశుద్ధాత్ముడు కురిసిన మొదటి వర్షం. ఇక చివరి వర్షం ఉంది. చివరి వర్షం పడకుండా వ్యవసాయదారుడు పంట కోయడు, ఆ యేసుక్రీస్తు ప్రభువును వ్యవసాయదారుడు తన పంటను కోయడు. ఈ చివరి వర్షంలో ఏం జరుగుతుందంటే, మనము అద్భుతమైన పరిశుద్ధాత్ముని శక్తిని అనుభవిస్తూ ఉంటాం. ఏలియా సరిగ్గా 3.5 సంవత్సరాలే, అది కూడా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఏలియా కాలంలో వచ్చిన కరువు కూడా సరిగ్గా 3.5 సంవత్సరంలే. ఈ 3.5 సంవత్సరములు ఏలియా పోషించబడ్డా, పోషించబడలేదా?
ఆకలితో అలమటించి బక్క చిక్కిపోయి ఎండిన ఎముకల్లాగా మారిపోయాడా? కాకి ఎప్పుడైనా ఎవరికైనా రొట్టెను అప్పచెప్తుందటండి? కాకికి రొట్టె దొరికితే మరొక కాకికే ఇవ్వదు. ఏ కాకి లేని దగ్గరికి పట్టుకొని పోయి ఆ చెట్టు మీద కూర్చొని తింటుంది. కానీ కాకి నోరును మూసేశాడు. ఆనాడు యోనా కొరకు ఆ యొక్క మీనా, ఆ చేప యొక్క డైజెస్టివ్ సిస్టమ్ను ఆపేశాడు. ఈనాడు ఏలియా దగ్గర కూడా కాకి యొక్క నోటిని ఆపేశాడు. ఏయ్ జాగ్రత్త, నా సేవకునికి ముందుగా ఆహారం అందాలి, చిత్తం మహాప్రభో అంటూ కాకులు తెచ్చి ఆహారాన్ని ఇస్తున్నాయి. 3.5 సంవత్సరాలు అది కూడా జరిగినదే మరలా జరుగును. భూమి మీద పచ్చగడ్డంతా పోయినా ఆనాడు కాకులతో ఏలియాను పోషించిన దేవుడు అదేవిధంగా తన భక్తులను ఏలియాగా మార్చి వారిని కూడా 3.5 సంవత్సరములు అద్భుతముగా పోషించేదే కడవరి వర్షపు ధ్వని. దేవునికి మహిమ కలుగునుగాక. సూర్యచంద్ర నక్షత్రాలు ప్రకాశించకపోయినా మీ ఇళ్లలో, మీరు నడుస్తున్న దారిలో అద్భుతమైన వెలుగు ఉండడం చూస్తారు. ఇక ఆ తర్వాత 8వ అధ్యాయము చివరి వచనం ఏం చెబుతుందంటే, అంటే ఈ యొక్క బూర ఊదడం అయిపోగానే, 4వ దూత బూర ఊదడం అయిపోగానే పక్షిరాజు వంటి రాజు ఒకడు ఎగురుచుండగా నేను చూశాను. బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో అయ్యో అంటూ గొప్ప స్వరముతో అరుస్తున్నాడు ఈ పక్షిరాజు. పక్షిరాజు అంటే నిజంగా గద్ద అని కాదండి అర్థం. ఇక్కడ ప్రవచనంలో మనము దేవుని పరలోకపు సింహాసనం చుట్టూ 4 జీవులు ఉన్నారని చూసాం. అందులో ఒక ఆయన పక్షిరాజు ముఖం. ఆయన ఎవరు మరి అంటే, ఈ కెరూబులలో కొందరికి ఎలాంటి మొహాలు ఉన్నాయి అని యెహెజ్కేలు చెప్పాడు. నేను చూచిన 4 ముఖములు 4 కెరూబులు అని నాకు అర్థమైంది అన్నాడు కదండి. సో ఈ గ్రద్ద కూడా, ఈ పక్షిరాజు కూడా ఒక కెరూబు. ఆయన విశ్వమంతా కూడా ఒక పెద్ద అరుపు అరుస్తున్నాడు. అయ్యో అయ్యో అంటూ అరుస్తున్నాడు. అయ్యో అని ఎప్పుడంటాం మనం? ప్రమాదకరమైన పరిస్థితుల్లో గుండా వెళ్తున్నప్పుడు అయ్యో అంటాం. ఎగ్జాక్ట్గా ఈ 4వ దూత బూర అయిపోయిన తర్వాత ఇక ఉండబోతున్నవి ఇంకా అయ్యో అనదగిన పరిస్థితులు. ఇప్పటి వరకు ఈరోజు చెప్పుకున్న వాటికే అమ్మో అనుకొని ఉంటారు కదండి. ఇప్పుడు పరలోకపు దేవదూతలు అంటున్నారు, అయ్యో భూనివాసులకు ఎంత కష్టం వచ్చిందిరా నాయనా, అయ్యో మీరు తప్పించుకోలేరు అని అరుస్తున్నాడు అనమాట ఆ పక్షిరాజు. అంటే ఈ 4వ దూత బూర ఊదినప్పటి ఉన్న పరిస్థితుల కంటే ఇప్పుడు 5, 6 బూరలతో మరింత కఠినమైన పరిస్థితులు రాబోతున్నాయి అన్నమాట. ఏమండి, బూరలతో మనం ఏమవుతున్నామంటే ఈ మొదటి అర్ధవారం ముగింపుకు వస్తున్నాం. బూరల తర్వాత ఇక మొదటి అర్ధవారం టైమింగ్ ఉండదు. 7వ దూత బూర ఊదగానే మొదటి అర్ధవారం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు 5, 6, 7 ముద్రలకు ముందు అయ్యో అయ్యో అంటున్నాడు. అంటే సంథింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ ప్రాబ్లమ్స్, సఫరింగ్స్, పనిష్మెంట్ ఫ్రమ్ గాడ్, జడ్జిమెంట్ ఫ్రమ్ గాడ్ ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు సీ, ఎక్స్పీరియన్స్. ప్రియులారా, అందుకని ఈ పక్షిరాజు 8వ అధ్యాయం చివరిలో అయ్యో అయ్యో అంటూ ఆయన అరుస్తూ ఉన్నాడనమాట. ప్రియులారా, ఇక 5వ దూత దగ్గరికి వస్తున్నాం. అయ్యో అన్నాడు కదా, ఏదో కొంత ఎక్స్ట్రా ప్రాబ్లం ఏదో ఉన్నది అన్నమాట. ఏమిటి ఆ ప్రాబ్లం? 9వ అధ్యాయం 1వ వచనం జాగ్రత్తగా చూడండి. అయ్యో అని ఎందుకన్నాడో, ఎంత కష్టతరమైన పరిస్థితి ఉంటే అయ్యో అనాల్సి వచ్చిందో అక్కడ మీకు కనబడుతుంది, అర్థమవుతుంది. ప్రియులారా, ఆకాశము నుండి నక్షత్రాలు రాలుతూ ఉన్నాయట.
నక్షత్రాలు కాదు, నక్షత్రం ఒకటి రాలింది. ఈ నక్షత్రము వాస్తవానికి లిటరల్గా నక్షత్రం కాదు. ఇది ఈ నక్షత్రం అన్నది ఒక దేవదూతకు ఇవ్వబడిన టైటిల్. ఏమండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 3వ వచనంలో ఘటసర్పము తన తోకతో 3వ వంతు నక్షత్రాలను తన తోకతో పట్టుకొని ఈడ్చుకొని వచ్చిందని ఉంది కదా. అంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాలను ఈడ్చుకొని వచ్చిందని కాదు, దేవదూతల్లో 3వ వంతు వాళ్ళను ఈడ్చుకొని వచ్చింది. కాబట్టి అక్కడ నక్షత్రం అని వాడినప్పుడు దేవదూతలు అని అర్థం. సో ఒక నక్షత్రం అంటే ఒక్క దేవదూత రాలాడట, ఆకాశం నుండి భూమి మీదకి రాలాడు. భూమి మీద రాలి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా? ఆత్మస్వరూపి కదా, ఇక పాతాళం దగ్గరికి వెళ్తున్నాడు. పాతాళం దగ్గరికి వెళ్తే ఆయన చేతిలో తాళం చేయి ఉందట పాతాళాన్ని విప్పడానికి. ఆ విప్పడానికి వెళ్ళేసరికి అది తలుపు తెరిచాడో లేదో, ఆ పాతాళంలో నుండి పెద్ద పొగ రివ్వుమంటూ వచ్చేస్తుంది. ఇక గుప్పు గుప్పు గుప్పున వచ్చేస్తుంది పొగ. ఆ పొగ రావడంతో ఎన్ని నష్టాలు ఉన్నాయో తెలుసా? పాతాళపు శక్తులు ఇప్పుడు విడవబడుతున్నాయి. అందుకని అన్నాడు, అయ్యో అయ్యో మీకు గోస వచ్చిందిరా నాయనా, మీకు బాధ రాబోతుంది, పాతాళపు శక్తులు విడవబడబోతున్నాయని పక్షిరాజు రూపంలో ఉన్న కెరూబు అయ్యో అయ్యో అంటూ బాధపడ్డాడు. మీరు గమనించారా? భూమి మీద దేవుని జడ్జిమెంట్తో ప్రారంభమై సముద్రం మీదికి, నదులు నీటి బుగ్గల మీదికి, ఆకాశంలో ఉన్న ఆ వడగండ్లను, ఆ కొండలను సైతం పెకిలించడం వరకు వెళ్ళింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? 5వ బూరతో, అంటే పాతాళం దగ్గరికి వెళ్తుంది. పాతాళంలో నుండి కొన్ని విడవబడుతున్నాయి, ఆకాశంలో నుండి కొన్ని విడవబడ్డాయి, ఇప్పుడు పాతాళంలో నుండి విడవబడుతున్నాయి. అంత భయంకరమైన పరిస్థితి. పాతాళపు శక్తులు విడవడంతో మిడతల్లాగున్న విచిత్రమైన జీవులు, అవి మిడతలు కాదు, మిడతల్లాగున్నాయి అన్నాడు యోహాను చూసి. ఆయనకు చూస్తే కొంచెం మిడత షేపులో కనబడింది అది, కానీ మిడత కాదు, అది మిడతల్లాంటివి అన్నాడు. నిజానికి కూడా అవి మిడతలు కాదు, అవి మిడతల్లాంటివి. మిడతలు పాతాళంలో ఉండవు కదా, భూమి మీద ఉంటాయి. కానీ ఆ రూపము కలిగినవి కొన్ని అక్కడ నుండి బయటకు వస్తున్నాయి, ఆ పొగలో నుండి. యుద్ధమునకు సిద్ధపడిన గుర్రము వలె ఉన్నాయట ఆ మిడతలు. యుద్ధమునకు సిద్ధపడిన గుర్రముల వలె అంటే అలాగున ఆవేశంగా వేగంగా పరిగెత్తడానికి సిద్ధంగా ఉంటాయి కదా, అలాంటి మిడతలవి. అలాగే వాటి తల్ల మీద బంగారం లాగా మెరిసే కిరీటం లాంటివి ఉన్నాయట, బంగారం లాంటిగా మెరుస్తున్నాయి ఆ మిడతల తలల మీద. బంగారం లాగా కిరీటం లాంటిది ఏదో మెరుస్తుంది. అదొక వింతైన జీవి అన్నమాట. భూమి మీద దేవుడు సృష్టించిన జీవుల్లో ఏది కాదది, అది వింతైన జీవి. నేను అనుకుంటాను అవి పడిపోయిన దేవదూతల రూపాలు. పక్షిరాజు రూపంలో ఒక కెరూబు, అలాగే మనుషుని ముఖంతో ఒక కెరూబు, అలాగే ఆ యొక్క పక్షిరాజు సింహము లాంటి ముఖం కలిగిన, దూడ లాంటి ముఖం కలిగిన ఒక కెరూబు ఉన్నారు కదా పరలోకంలో. పాతాళంలో కూడా అలాంటి పడిపోయిన దేవదూతలే రకరకాల షేపుల్లో, రకరకాల జంతువులు, పాముల రూపంలో కనబడుతున్నారు వాళ్ళు. సో ఈ మిడతలాగా కనబడుతున్న దానికి అది వేగంగా యుద్ధానికి పరిగెత్తే గుర్రంలాగా సిద్ధమై ఏదో బంగారం లాంటిది మెరుస్తుంది దాని తల మీద కిరీటంలాగా. ముఖమేమో మనుష్యుని ముఖం వంటిది. చూసారా? ముఖము, మిడత ముఖం వేరేగా ఉంటుంది, ఇలాగున పొడవుగా ఉంటుంది, చిన్న గుర్రం ముఖం లాగా ఉంటుంది దగ్గర నుండి చూస్తే. కానీ ఈ మిడతలకు మనుష్యుని ముఖం లాంటివి ఉన్నాయి. ఆ తర్వాత వాటికి వెంట్రుకలు కూడా ఉన్నాయట, తల వెంట్రుకలు. మనం చూసే మిడతకు వెంట్రుకలు ఉండవు కదా తల మీద, కానీ ఈ మిడతలకు వెంట్రుకలు ఎలాంటివి? పురుషులకు ఉండే వెంట్రుకలు లాంటివి కాదు, స్త్రీలకు ఉండే వెంట్రుకల వంటివి. అంటే అలాగూ పొడవాటి జడ లాంటి, పొడవాటిగా ఉన్న హెయిర్ స్టైల్. ఇప్పుడు తినే భోజనాన్ని బట్టి ఆ హెయిర్ ఇంతే పొడవు ఉంటుంది అనుకోండి. కానీ ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మా అక్కయ్యకు పొడవాటి జడ, సుమారు 4.5-5 ఫీట్ల జడ అది.
సో ఆ వెంట్రుకలు విరబోస్తే ఇలాగున పడిపోయి ఉండేవి. స్త్రీల వెంట్రుకల వంటి వెంట్రుకలు ఆ మిడతలకు ఉన్నాయట. ఆ తర్వాత వాటి పళ్ళు సింహానికి ఉన్న కూరల్లాగా ఉన్నాయంట. అంటే అవి కొరుకుతే సింహం కొరికినట్టే, ఇక అంత భయంకరంగా ఉంటుందన్నమాట. చూస్తున్నారండి, ఇది మిడత అంటారా? మామూలు మిడతేనా? ఇది కాదు. ఇది అగాధంలో నుండి విడిపించబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇవి దురాత్మలు, అపవిత్రాత్మలు అనబడుతున్న ఈ పడిపోయిన దేవదూతల్లో కొందరై ఉండాలి వీళ్ళు. సో యుద్ధానికి పరిగెత్తే గుర్రంలాగా, బంగారంలాగా మెరిసే కిరీటం లాంటిది మెరుస్తుంది, మనిషిని ముఖంలాగుంది, స్త్రీల వెంట్రుకలు లాంటివి ఉన్నాయి, సింహం లాంటి కోరలు దానికి ఉన్నాయి ఆ మిడతలకు. ఇంకా ఉన్నాయి. ఆ యొక్క మిడతల రూపంలో ఇనుప మైమరువుల వంటి మైమరువులు, వాటి మీద ఇనుముతోటి మైమరువు చేసినట్టుగా అలాగున్న దాని మీద పొలుసులు ఉన్నాయట. వాటి ఒంటి మీద ఇనుమ వంటి, అంటే అలాంటి గట్టి తాబేలు మీద గట్టి పొర ఉంటుంది కదా, ఈ యొక్క అగాధం నుండి వస్తున్న మిడతల మీద కూడా ఒక గట్టి పొర ఉందట. ఏదో మైమరువు, ఇనుములాగా గట్టిదైన మైమరువు వాటికి ఉంది. ఇక అవి రెక్కలు విసురుతూ ఉంటే ఎలాంటి శబ్దం వస్తుందట తెలుసా? యుద్ధానికి పరిగెత్తే రథాలు, కొన్ని వందల రథాలు పరిగెత్తుంటే ఏ శబ్దం వస్తుందో, వందల రథాలు కలిసి వెళ్తుంటే ఏ శబ్దం వస్తుందో మీకు తెలుసా? వయోలిన్ ఉంటుంది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లో. వయోలిన్ ఒక్కటి వాయిస్తే వచ్చే ధ్వని వేరు, ఒక 10 వయోలిన్లు కలిసి ఒకే రాగాన్ని వాయిస్తుంటే వచ్చే ధ్వని వేరు, ఒక 50 వయోలిన్లు కలిసి ఒకే రాగాన్ని వాళ్ళు వాయిస్తుంటే వచ్చే ధ్వని వేరు. విస్తారమైన రథాలు పరిగెత్తుంటే గుర్రాలతో వచ్చే ధ్వని ఎలాగుంటుందో, ఈ మిడత దాని రెక్కలను విసురుతుంటే అలాంటి భయంకరమైన ధ్వని వస్తుందట. మరి బైబిల్ వర్ణిస్తుంది. ఇక గుర్రపు రథముల ధ్వని వల్ల నుండెను, తేళ్ళు తోకల వంటి తోకలు, ఆ కొండి, తేలుకుండే కొండి లాంటి కొండి కూడా వాటికి ఉందట. అంటే ఆ మిడత ఇటు సింహంలాగా నోటితోనూ అది మనుషుల్ని కరవగలుగుతుంది, తోకతోనూ తేలులాగా కాటి వేయగలుగుతుంది. అలాంటి విచిత్రమైన మిడతలివి. ఇక మనుషులను ఆ తోకతో కాటు వేస్తే 5 నెలలు బాధపడాలట వాడు. 5 నెలలు సఫర్ కావాల్సిందే. అంత భయంకరమైన వేదన ఈ యొక్క మిడతల ద్వారా కలగబోతుంది లోకం మీదకి. మళ్ళీ మీకు ఈ ప్రశ్న రావాలి, మరి మన పరిస్థితి ఏంటి అని. మన పరిస్థితి గురించి ఏమని వ్రాయబడి ఉందంటే, నొసట దేవుని ముద్ర గల లేని వారి దగ్గరికే వెళ్తున్నాయట ఇవి, ఈ మిడతలు. దేవునికి మహిమ కలుగునగాక. నా నొసట దేవుని ముద్ర ఉంటే అవి అలాగున్న రివ్వున అక్కడి నుండి గుయ్యని వచ్చి దగ్గరికి వచ్చేసి అమ్మ బాబోయ్ అంటూ అవి రివర్స్ వెళ్ళిపోతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘమా, దైవజనులారా, యేసును నమ్మితే రక్షణ మాత్రమే కాదు, అగాధము నుండి విడిపించబడే శక్తులకు కూడా యేసు రక్తం అంటే భయం. గజ్జున వణికిపోతున్నాయి అవి. దేవుని ముద్ర గల వారిని చూసి అవి గజ్జున వణికి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. దేవుని ముద్ర లేని వారికే ఇవి కాటు వేయడానికి పర్మిషన్ ఉందట. అంటే దేవుడు లేని మనుషులందరినీ ఇవి 5 నెలల పాటు బాధిస్తూ ఉన్నాయి. 5 నెలల పాటు. ఒక్కసారి ఇలా కాటు వేస్తే తోకతో 5 నెలలు లేవలేవు, పడుకోలేవు, పెయిన్ కిల్లర్ వాడినా తగ్గదు, అన్నం తినేంత ఫ్రీగా ఉండదు, టాయిలెట్ వెళ్ళలేవు ఆ నొప్పికి. ఎలా మరి? బాడీ అంతా కూడా భగ్గున కాలిపోతున్న మంట. తేలు కుడితే మీకు తెలుసా ఏమండి? తేలులో మళ్ళీ మండ్రగబ్బ అని ఒకటి ఉంటుంది నల్లగా.
దానితో ఒక్కసారి కాటు వేయించుకొని చూడండి. ఈ మిడతల ద్వారా వచ్చే నష్టం ఎంత భయంకరమైందో దాని శాంపుల్ మీకు దొరుకుతుంది. తేలు కొడితే న్యూరోబిన్ ఇంజెక్షన్ ఇస్తూ ఉంటే ఆ మజిల్లోనికి వెళ్తుంటే ఒక రకమైన నొప్పితో వెళ్తుంది చూసారా, ఆ నొప్పికి 1000 రెట్లు నొప్పి తేలు కొడితే వచ్చే నొప్పి. మరి మిడత కాటు వేస్తే, తేలు కొడితే ఒక దినమంతా ఉండి కాస్త తగ్గుతుంది పెయిన్ కిల్లర్ వాడితే. ఈ యొక్క మిడత కుడితే నువ్వు ఎన్ని పెయిన్ కిల్లర్లు వాడుగాక, ఎన్ని చెట్ల మందులు వాడు, పైన ఒక తాడు కట్టి కింద ఒక తాడు కట్టి ఏదేదో వేషాలు వేయి, 5 నెలలు నీ దేహం అంతా భయంకరమైన నొప్పితో బాధపడుతూ ఇలా కొట్టుకుంటూ ఉంటారు మనుషులు. దేవుని ముద్ర గల వారికి తప్ప భూజనులందరికీ కాటు వేయడానికి వీటికి పర్మిషన్ ఉంది. అది ఐ విల్ టెల్ యూ. సో అలాగున ఈ 5 నెలలు భూమి మీద బాధపడుతుంటారు. ఇక వాటికి ఈ యొక్క దేవుని ముద్ర లేని వారికే తప్ప గడ్డికైనా మొక్కలకైనాను హాని చేయకూడదు. కేవలము మిడత అనగానే మనము గడ్డిని తినేస్తుంది, చెట్లను తినేస్తుంది అనుకుంటాం. కానీ ఈ మిడతల వంటివి దేవుని ముద్ర లేని వారినే ముట్టుకోవాలి. గడ్డిని ముట్టొద్దు, మొక్కలను ముట్టొద్దు, తర్వాత మా దేవుని ముద్ర గల మనుషులను ముట్టొద్దు. 5 నెలలు తేలు పుట్టిన బాధ. అయితే వీటన్నిటి మీద ఈ మిడతల్లాంటివి, మనిషిని ముఖం గలవి, సింహం లాంటి కోరలు, తేలు వంటి తోక కొండి కలిగిన ఈ యొక్క మిడతలన్నిటికీ పాతాళపు దూత ఒకడున్నాడు. వాడు వీరికి రాజట. అంటే అవి సాధారణమైన మిడతలు కాదు, రాజు ఉన్నాడంటే అలాంటి వాళ్ళందరూ దూతలను పోషిస్తున్నవాడు ఒకడు పాతాళంలో ఉన్నాడు. ఆ దూతలు వదిలిపెట్టబడ్డారు అనమాట. సో వాళ్ళు ఇలాగున మిడతల్లాగా వాళ్ళు వస్తున్నారు. 20 కోట్ల జనం అని ఉంది, 20 కోట్ల సైన్యం అని. మంచిది ప్రియులరా. ఇక 5వ దూత బూరలో మనుషులు మరణానికి పరిగెత్తుతుంటారట. అప్పుడు ఈ నొప్పి చెప్పాను కదా, 5 నెలలు ఉదయము రాత్రి పడుకోనివ్వదు, తిననివ్వదు, టాయిలెట్ వెళ్ళనివ్వదు, మనిషిని కూర్చొనివ్వదు, నిలబడనివ్వదు. భయంకరమైన నొప్పితో మనుషులు ఏమవుతారంటే మరణము మనకు వస్తే బాగుండు అని కోరుకుంటారు. ఇప్పుడు మనిషి ఉన్న సుఖభోగాలను బట్టి ఏమనుకుంటున్నాడు, మరణం రావద్దు అని అనుకుంటున్నాడు. ఇంకా కొన్నాళ్ళు నేను ఈ భూమి మీద సుఖంగా బ్రతకాలి అనుకుంటున్నాడు. కానీ అప్పుడు ఉండే పరిస్థితి ఏమిటంటే, అమ్మో 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 నాకు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉండని పెళ్లి కాకపోని కాక నాకు చావు వస్తే బాగుండు. ఓ కొండ బండలారా, అలాగ మీరు దొర్లి మా మీద పడి మా మీద రోడ్ రోలర్ లాగా ఇలాగ మా మీద పోరాదండి. మేము ఆ తారు ఏ విధంగా లెవెల్ అయిపోతాం, మేము అలాగ లెవెల్ అయి చచ్చిపోతామని మరణము దగ్గరికి వెళ్ళి కోరుకుంటారు. కానీ ఏమనుంది దేవుని వాక్యంలో అంటే, మరణము వారి యొద్ద నుండి పారిపోవును అని ఉంది. పారిపోతుంది మరణం. అంటే నువ్వు రమ్మన్నా రాదు. యూ హ్యావ్ టు సఫర్ ఫర్ 5 months బై ద బైటింగ్. అలాగున ప్రియులరా, మరణము దగ్గరికి పరిగెత్తారట. ఇప్పుడేమో కరోనా వస్తుంది మరణిస్తామని దూరం పారిపోతున్నారు. అప్పుడేమో ఒకవేళ కరోనా వైరస్ అప్పుడు ఉంటే, కరోనా వైరస్ ఎక్కడుందండి, మేము కూడా శ్వాసలో పీల్చుకొని మేము తొందరగా చేస్తామండి, ఈ బాధ తట్టుకోలేకపోతున్నామని. అప్పుడు కరోనా వైరస్ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. ఇప్పుడు కరోనా వైరస్కు ట్యాబ్లెట్లను అమ్మడానికి డబ్బులు తీసుకుంటున్నారు. అప్పుడు కరోనా వైరస్ ఫలానా హాస్పిటల్లో ఉంది, ఫలానా సినిమా హాల్లోకి వెళ్తే 3 గంటలు మీరు కూర్చుంటే చాలు, అందులో కరోనా వైరస్ తిరుగుతుంది, మీకు కూడా పట్టుకుంటుంది అని చెప్తే అందులోకి 100 రూపాయలు పెట్టైనా వెళ్తారు మరణాన్ని కొరకు, మరణిస్తే బాగుండని. వీళ్ళరా, అది భయంకరమైన పరిస్థితి. చివరిది 6వ బూర. 7వ బూర కూడా ఉంది. 7వ బూర సంఘటనలను నేను సంఘం ఎత్తబడుటకు సంబంధించిన విషయాలతో చెప్పాలి కాబట్టి అది తర్వాత మీకు చెప్తాను. ఇప్పుడైతే 6వ బూర దగ్గర వచ్చే శ్రమలను వివరిస్తున్నాడు. 7వ దూత బూరలో శ్రమలు లేవు, సంఘము పిలువబడడం ఎత్తబడడం అనేది ఉంది. కాబట్టి
దాన్ని నేను మళ్ళీ దానియేలులోను, తెస్సలోనికలకు రాసిన పత్రికలోను, ప్రకటన గ్రంథంలోను పోల్చి నేను మీతో ప్రత్యేకంగా దాన్ని ఒక సందేశంలాగా అందించాల్సి ఉంది. అందుకని ఇందులో కలపలేదు, 7వ దూత బూరను ఇందులో కలపలేదన్నమాట. ఎందుకు కలపలేదంటే, మొదటి రీజన్ అది శ్రమలకు సంబంధించింది కాదు. రెండవది, సంఘం ఎత్తబడుటకు సంబంధించిన ఎవిడెన్స్లు నేను ఇవ్వాలి కాబట్టి, అవి ఒక ప్రసంగం సమయం తీసుకుంటుంది కాబట్టి నేను ఇందులో జోడించి చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే వీటిని చెప్పినట్టు 15 నిమిషాలు ఒక్కొక్క దాన్ని వివరించడం సరిపోదు. అది మనం అందరి నిరీక్షణ వాస్తవానికి ఈ బూరలు ఈ వీటి సంగతి కొరకు కాదు, ఆ 7వ దూత బూర ఊదినప్పుడు జరిగే సంఘటనలు ఎలాగుంటాయి, అప్పుడు మనం ఎలా ఎత్తబడతాము అన్న విషయం తెలుసుకోవడం ప్రాముఖ్యం కనుక దాన్ని నేను కొన్ని రుజువులతో, కొన్ని వచనాలతో మీకు అందించాల్సి ఉంది. It takes about 1.5 hour time to present that message. That's why I did not include that trumpet in this message. ఆ 6 బూరలు శ్రమలను చూపిస్తున్నాయి కాబట్టి ఈ 6 బూరల సంగతి వివరిస్తున్నాను ప్రియులారా. ఇక 6వ దూత బూర ఊదేటప్పుడు ఇంకా 2 భయంకరమైన శ్రమలు ఉన్నాయని చెబుతుంది. ఇంకా 2 భయంకరమైన శ్రమలు ఉన్నాయి అని. సో ఏమిటి ఆ 2 అంటే, మొదటిది, యూఫ్రటీస్ నది దగ్గర 4 దూతలు బంధించబడి ఉన్నారట. యూఫ్రటీస్ దగ్గర, పాతాళంలో బంధించడం వేరు ఏమండి, యూఫ్రటీస్ నది దగ్గర కొందరిని బంధించాడట. నేను అనుకుంటాను ఈ పాతాళంలో బంధించిన వారు ఎవరు, ఎప్పటి వారంటే, జలప్రళయమునకు ముందున్న మనుషులతో పాపం చేసిన దేవదూతలు, జలప్రళయం తర్వాత కూడా మనుషులతో లైంగిక పాపం చేసిన దేవదూతలు, వీళ్ళున్నారే, దేవుడు వారిని వదిలిపెట్టకుండా పాతాళంలో బంధించి ఉంచాడు అని మనకు పేతురు చెబుతూ ఉన్నాడనమాట. పేతురు ఆ యొక్క విషయాన్ని తెలియజేస్తూ వారు పాతాళములో వారిని బంధించాడు దేవుడు అని చెప్పాడనమాట. కాబట్టి ప్రియులరా, ఈ పాతాళములో బంధించబడిన దేవదూతలు ఎవరైతే ఉన్నారో, అదే టైంలో ఈ యూఫ్రటీస్ నది దగ్గర కూడా 4 దూతలను బంధించి ఉండాలి. వీళ్ళు 4 దూతలంటే నలుగురికి నలుగురే అని కాదు. థ్యాంక్ యూ. 2వ పేతురు 2:4. సో వీళ్ళు 4 అని చెప్పబడింది 4 అనే కాదు, వాళ్ళకి 4కి 20 కోట్ల సైన్యం ఉన్నారట దేవదూతలు. మళ్ళీ అంటే 20 కోట్లు ప్లస్ ఈ 4, 20 కోట్ల 4 అని అర్థం. సో ఈ 20 కోట్ల 4 దూతలు యూఫ్రటీస్ నది ప్రాంతంలో బంధింపబడి ఉన్నారు. మీకు తెలుసు కదా, నేను తరచు జ్ఞాపకం చేస్తున్నాను, యూఫ్రటీస్ నది ఒడ్డుననే బబులోను సామ్రాజ్యం ఉంది. యూఫ్రటీస్ నది ఒడ్డుననే మానవుడు దేవుడుగా ఆరాధించబడిన దేవతలకు పుట్టిన ఇల్లు. అందుకే అబ్రహాము ఆ యూఫ్రటీస్ నది ఒడ్డున ఉంటే ఆయన దేవుడు అక్కడి నుండి కనాను వైపుకు నడిపించాడు. అలాగున యూఫ్రటీస్ నది ఒడ్డున బబులోను ద్వారా పుట్టిన ప్రతి అపవిత్రాత్మలు, దురాత్మలు, దయ్యములు, వాటన్నిటికీ నివాస స్థలం అనుంది. ఒకసారి మీరు నాతో పాటు బైబిల్ను 18వ అధ్యాయం ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనాన్ని అలాగే 3, 4 వచనాలను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మకును ఉనికి పట్టు, ద ఎగ్జిస్టింగ్ ప్లేస్ అనే అర్థం. ఉనికి పట్టు అంటే అపవిత్రాత్మలన్నిటికీ ఉనికి పట్టది. ఆ తర్వాత అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టు. పక్షి ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ విద్యలు. అంటే అపవిత్రమైన విద్యలు ఏమిటి? మాంత్రిక శక్తి, జ్యోతిష్యము, హస్త సాముద్రికము, ఏమండి, ఇలాంటి విద్యలన్నీ ఉన్నాయి కదా.
ఇవన్నీ అపవిత్రమైన పక్షుల వంటివి అన్నమాట. మీకు తెలుసో తెలియదో, ఈ యొక్క మాంత్రిక విద్యల్లో పక్షులను పట్టుకొని వాటి మీదికి మాంత్రిక శక్తులు ప్రయోగించి ఆ పక్షులను ఏ వ్యక్తుల మీదికి పంపాలో పంపిస్తూ ఉంటారనమాట. మనకు తెలియదు, ఆ పక్షి వచ్చింది ఎప్పుడో ఆ చెట్టు మీద వాలింది వెళ్ళిపోయింది. కానీ పక్షుల్లో దూర్చి అలాగున్న ప్రయోగం చేస్తుంటారు మాంత్రిక శక్తుల వాళ్ళు. అలాగున ఈ యొక్క ప్రతి విధమైన మాంత్రిక శక్తులకు పుట్టిన ఇల్లు ఈ యొక్క మహాబబులోను. సమయాన్ని బట్టి నేను యెషయా గ్రంథంలో దాని వివరణ ఒక అధ్యాయం అంతా ఇచ్చారు, వాటిని వివరించట్లేదు. కానీ వాటి పుట్టిన ఇల్లు మహాబబులోను. సో అంటే ఈ దురాత్మలు ఈ 20 కోట్ల 4 రాజులుగా ఉన్న 20 కోట్ల దురాత్మలన్నీ యూఫ్రటీస్ నది ఒడ్డున బంధించబడినాయంటే ఆ బబులోను దగ్గర అవి పని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేసి ఉండాలంటే వాటిని అక్కడనే అరెస్ట్ చేసి ఉండాలి. మీరు ఇక్కడి నుంచి యుగాంతం వరకు, చిట్ట చివరి కాలం వరకు మీరు బయటికి వెళ్ళకూడదు అని వాటికి ఒక సర్కిల్ గీసి అక్కడ ఉండండి మీరు అని చెప్పి ఉండాలి. ఇప్పుడు 6వ దూత బూర ఊదుతున్నప్పుడు ఇదిగో ఆనాడు మహాబబులోను ప్రారంభించబడినప్పుడున్న బంధించబడిన ఆ దూతలు 20 కోట్ల దూతలు ఈ 6వ దూత బూర ఊదుతున్నప్పుడు విడువబడుతున్నారు. చూసారా ప్రియులారా, చరిత్ర ఎంత మిస్టీరియస్గా నడుస్తుందో. వీళ్ళు వదిలిపెడితే ఏమవుతుందట నష్టం? నిమ్రోదు ఏం చేశాడు? వాడు మనుషులను చంపుకుంటూ పోవడమే వాడి పని. హిట్లర్ ఏం చేశాడు? యూదులు కనబడితే చంపేయండి. ఈనాడు అరబ్బులకు ఇస్లాంకు శత్రువు ఎవరు? యూదులు. యూదులు దొరికితే చాలు వాళ్ళ రక్తంతో మన ఖడ్గాన్ని నింపండి అని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అలాగున నిమ్రోదు నుండి కూడా మనుషులను చంపడం అనేది ఒక ఆటగా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మనుషులను చంపడం. అయితే ఈ స్పిరిట్ ఏదైతే ఉందో, ఈ నిమ్రోదు కాలం నుండి పనిచేస్తున్న స్పిరిట్ను దేవుడు బంధించాడు. ఆ మనుషులను చంపే ఆ స్పిరిట్స్ 20 కోట్ల మంది భూమి మీదకి వదిలిపెట్టబడితే మనుషులలో 3వ భాగమును చంపేస్తారట. 100 మంది ఉంటే 33 మందిని చంపేసుకుంటూ వెళ్ళిపోతారు వీళ్ళు, ఈ కోట్ల దేవతలు. వాళ్ళను వదిలిపెట్టలే, దేవుడు బంధించాడు. కానీ శ్రమల కాలంలో ఈ బూర ఊదినప్పుడు వాళ్లకు రిలీజ్ చేసేస్తున్నాడు దేవుడు, వదిలేస్తున్నాడు. వీళ్లకు నేను ఇప్పటి వరకు అవకాశం ఇచ్చాను సువార్త వినడానికి, సువార్త మర్మము కంప్లీట్ చేసే వరకు కూడా వీళ్ళకు టైం ఇచ్చాను. వాళ్ళు స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ మీ యాజ్ దేర్ గాడ్ అండ్ లార్డ్. సో వాళ్ళు ఎలాగూ నా నరకానికి వెళ్ళాలి కనుక ఈ యొక్క 20 కోట్ల సైన్యంతో ఉన్న దూతలను వదిలిపెడితే వాళ్ళు భూమి మీదకి వచ్చేసి, ఒక్క దూత, సంహార దూత ఐగుప్తు దేశంలో ఒక్క రాత్రిలోనే ఆయన ఐగుప్తు దేశం అంతటిలోని జ్యేష్ఠ సంతానాన్ని చంపేశాడు ఒక్క దూత. మరి 20 కోట్ల మంది రిలీజ్ చేయబడితే ఏమవుతుందో ఆలోచించండి. చంపడానికే వాళ్ళు బయలుదేరితే మనుష్యులలో 3వ భాగం. మళ్ళీ చెప్తున్నాను, ఆ సంహార దూత ఖడ్గం మా ఇంట్లో కూడా వస్తుందా? రాదు. ఎందుకని రాలేదు ఆనాడు? ఏ గృహము వారైతే గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని తమ ద్వార బంధములకు పూసుకొని ఉన్నారో వారి ఇంటిలోనికి సంహార దూత అడుగు పెట్టలేదు. అలాగనే ఈ యొక్క విడువబడిన 20 కోట్ల సైన్యం బయలుదేరిన యేసు రక్తపు ముద్ర నా మీద, నా కుటుంబం మీద ఉంటే మా ఇంటిలోనికి సంహార దూతలు రారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, లోకస్తులను, యేసును నమ్మని వారిని దేవుడు పనిష్మెంట్ ఇస్తున్నాడు కనుక మనకు కాదది, మన మీదకి ఆ సంహార దూతలు రారు. ఇక వాళ్ళు గుర్రముల మీద కూర్చొని బయలుదేరారట. వారు ఎరుపు, నీల, గంధక వర్ణముల మైమరవులు వాళ్ళు ధరించుకొని ఉన్నారట. ఎరుపుగా ఉంది, నీలముతో ఉంది, గంధవర్ణములతో ఉన్నది. 3 రకాలైన రంగులతో
వాళ్లకు మైమరువులు ఇవ్వబడ్డాయని యోహాను చూస్తున్నాడు దర్శనంలో. ఇక వారి గుర్రములు ఈ మామూలు యుద్ధం చేసే గుర్రాలు కాదట, వాటి తలలు సింహము వంటి తలలు ఉన్నాయి. మళ్ళీ ఇవి పాతాళములో నుండి విడవబడినవే సుమా. పాతాళంలో పెద్ద పొగ వచ్చింది కదా, పొగలో నుండి మిడతలు లాంటివి వచ్చాయి కదా, ఇప్పుడు గుర్రాలు లాంటివి కొన్ని వస్తున్నాయి అన్నమాట. వాటికి సింహం లాంటి తలలు ఉన్నాయి. ఆ గుర్రములు సింహం లాంటి తల ఉంటే ఉన్నివ్వండి, కానీ అంతకంటే భయంకరం ఏమిటంటే వాటి నోళ్ల నుండి సింహము, ఆ గుర్రము యొక్క లక్షణం ఏంటంటే అది తన అరుపు అరిచినప్పుడు భయంకరమైన పవర్తో కూడిన శక్తిని అది వదులుతుంది తన ముక్కు ద్వారా, నోటి ద్వారాను. అందుకే అది వెకిలిస్తే, అది శబ్దం చేస్తే మనుషులు ప్రక్కన ఉండలేరు, అంత భయంకరంగా ఉంటుంది. అయితే ఇక్కడున్న గుర్రాల్లో నుండి ఆ శబ్దాలు కాదట వచ్చేది, వాటి నోళ్ల నుండి అగ్ని బయటకు వస్తుందట. ధూమము అంటే పొగ. అగ్ని వస్తుంది, పొగ వస్తుంది, గంధకాలు వస్తున్నాయి. గంధకమునకు అగ్ని తగిలితే రాజుకుంటుంది. అగ్నికి నెయ్యి తాగితే ఎలాగున మంట ఎక్కువ అవుతుందో, అగ్నికి గంధకం, అగ్గిపుల్ల మీద మనం చూసేది, అలాగే దీపావళి నాడు వెలిగించే బాంబుల్లో, కాకరవత్తుల్లో ఏమండి అటువంటి వాటిలన్నిటిలో మనం చూసేది గంధకమే. సో నిప్పు గంధకానికి అంటిస్తే గంధకము ఇంకెక్కువగా మండుతుంది. ఇక్కడ వాటి నోళ్ళ నుండి అగ్ని, గంధకం అంటే ఈ అగ్ని అంటుకుంటుంది గంధకానికి, పెద్ద మంటగా వచ్చేస్తా ఉంది. గుర్రంలో నుండి అగ్ని రావడం ఏంటిరా? అగ్ని వచ్చినా ఇంత భయంకరమైన వెడల్పుతో వస్తుంది ఏమిటి? అసలు ఏంటి మన బ్రతుకు? మనం చస్తామనుకుంటే చావు రావట్లేదు. వాటికి తోకలు ఉన్నాయట. తోకలు ఏదో మామూలుగా ఇట్లా ఆడవాళ్ళ జడలాగా ఉంటుంది తోక గుర్రంది. ఈ తోకలు అలా కాదట, పాములాగా తలలు ఉన్నాయి వాటికి. ఈ తోకతో కాటేస్తున్నాయట అవి. గుర్రం ముందుకొస్తేనేమో అగ్నితో కాల్చేస్తున్నాయి, వెనక్కెళ్తేనేమో పాము లాంటి తలతో కాటు వేసి హాని చేస్తున్నాయి. అంత భయంకరమైన పరీక్షను లోకం ఎదుర్కోబోతుంది. అగ్నిగంధకాలను ఎదుర్కొన్నది ఎవరు? సొదొమ గొమొర్రా గాని నీతిమంతుడైన లోతు అతని కుటుంబం కాదు కదా. అలాగే మనము కూడా ఈ భూలోకములోనే ఉంటాం. లోతునేం పరలోకాన్ని పట్టుకుపోలేదు. సొదొమ గొమొర్రాల పక్కన సోయేరు అనే ప్రాంతానికి తీసుకెళ్లారు. అలాగే మనము ఈ భూలోకంలోనే ఉంటాం, కానీ మన ఇంటి చుట్టూ ఈ పొగ, ఈ అగ్ని రాజుకోదు. లోకస్తుల ఇంటి చుట్టూ రాజుకుంటుంది. సొదొమ వాళ్ళ మీద పడింది కానీ ఈ యొక్క లోతు మీద పడనట్టు జరిగినదే మరలా జరుగుతుంది. సో ఈ గుర్రములు ఇటు అగ్నితోనూ ఇటు తోకలతోనూ చంపింది మూడవ భాగం. మళ్ళీ ఈ మూడవ భాగం అంటూ దేవుడు భూమి మీద, సూర్యునిలో మూడవ భాగం, చంద్రునిలో మూడవ భాగం, నక్షత్రాల్లో మూడవ భాగం, గడ్డి మూడవ భాగం, నీళ్లు మూడవ భాగం అంటే ఎందుకు పెడుతున్నాడో తెలుసా? మిగతా 67 భాగం ఉందే, అది రెండవ అర్ధవారములో సంఘాన్ని ప్రక్కకు తీసుకొని ఇక డైరెక్ట్గా కుమ్మరించబోతున్నాడు 66% మీద. ఇప్పుడు మూడవ భాగాన్ని టేస్ట్గా ఇస్తున్నాడు అనమాట. దీన్ని పట్టుకునే ఆ పక్షిరాజు వంటి ఒక కెరూబు అయ్యో అయ్యో ఎంత భయంకరమైన పరిస్థితి రాబోతుంది అని అరిచాడు ఆయన. కానీ ఇది మూడవ భాగమే. ఇక 67 భాగం ఏదైతే ఉందో అది 6 ఉగ్రత పాత్రలు కుమరించబడినప్పుడు మీరు చూస్తే మూడవ భాగం అన్న పదమే రాదు అక్కడ. భూమి కాల్చివేయబడింది, గడ్డి కాల్చివేయబడి, నీళ్లు ఇలాగున అంటాడే కానీ మూడవ భాగం అన్న పదం రాదు. అంటే ఇప్పుడు ఈ మూడవ భాగాన్ని అట్లా చూపిస్తున్నాడు. దేవుని ఉగ్రత అంటే ఎంత భయంకరంగా ఉంటుందో. ఈ ఉగ్రతను చూసైనా ఆఖరు వ్యక్తి అయిన రక్షణలోనికి రావడానికి దేవుడు మూడవ భాగాన్ని ముట్టుకుంటున్నాడు అంతే. రక్షణలోనికి రావడానికి ఛాన్స్ ఇస్తున్నాడు. ఇకనైనా చూసి బాగుపడు. 9 తెగుళ్ళు రప్పించాడు ఐగుప్తు దేశం మీద. ఇకనైనా మారు మనస్సు పొందు ఫరో అన్నాడు కదండి. ఫరో మారు మనసు పొందినట్టే పొందుతాడు. మళ్ళీ తెల్లవారిన తర్వాత లేదు వాళ్ళని పోనివ్వను,
పదండి వాళ్ళని పట్టుకుందాం పదండి అంటాడనమాట. అలాగే జరిగినదే మరలా జరుగుతుంది. ఫరోకు 9 తెగుళ్లతో ఛాన్స్ ఇచ్చినట్టుగా ఈ భయంకరమైన తెగుళ్లతో మనుషులందరూ ఒక్కసారి పరమాత్ముడైన యేసుక్రీస్తుని గురించి ఆలోచించి చివరి అవకాశమును సద్వినియోగం చేసుకుంటాడా, దుర్వినియోగం చేసుకుంటాడా? వాడి చేతుల్లో ఉంది అది. సో అలాగున దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇన్ని జరుగుతుంటే కూడా మనుషులకు మారు మనస్సు రాదట. ఏ ఏ విషయాల్లో? 2 విషయాల్లో చెప్పాడు. మొదటిదేమో వాళ్ళు చేసుకున్న బండ, వెండి, బంగారు, కర్ర విగ్రహాలు ఉన్నాయే, అవి ఒట్టివే, అసలు దేవుడు ఈయన అని ఈ తెగుళ్లను చూసైనా గ్రహించాలి అని అంటే వాళ్ళకు ఆ మారు మనసు రావట్లేదట. మళ్ళీ ఆ విగ్రహాల దగ్గరికి పరిగెత్తి మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి అని ఫరో ఆనాడు ఐగుప్తు దేవతలను ఎలాగో ఆశ్రయించాడో ఈ తెగుళ్లను పోగొట్టమని, అలాగే మనుషులు కూడా విగ్రహాలనే ఆశ్రయిస్తారు కానీ మారు మనస్సు పొందలేదు అన్నాడు యోహాన్. అలాగే రెండవది, మనుషులు చేసే నరహత్యలు, వ్యభిచారములు, ఈ పాపాలు ఉన్నాయే, ఇవన్నీ కూడా చేయకూడదు. మనం ఈ భూగోళానికి అంతం వస్తున్నట్టుంది, మనకు అంతం వస్తున్నట్టుంది, ఇకనైనా ఇవన్నీ ఆపేసి ఉన్న దాంట్లో కాగా అన్నవస్త్రములు గర్వారమై తృప్తి పొందుదామని ఆ మారు మనస్సు రాదట. ఈ పాపమును మాని దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే మారు మనస్సు రాదట. ఇంత భయంకరమైన శిక్ష అనుభవిస్తుంటే ఎందుకో తెలుసా? ఎందుకంటే మారు మనస్సు కలిగించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయన పని చేస్తున్నప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే అబద్ధమును నమ్మునట్లు మోసపరచు ఆత్మ చేత నింపబడతారు మనుషులు. పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, దయచేసి తలుపు తీయండియా అనే స్వరాన్ని వినకపోతే అబద్ధమును నమ్మునట్లు మోసపరిచే ఆత్మలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి విగ్రహారాధనను మానడు, నరహత్యలు, వ్యభిచారము, రకరకములైన పాపములను మానరు, మారు మనస్సు పొందరు, నిజ దేవుని దగ్గరికి రారు. ఎందుకు అంటే దేవుడిచ్చిన అవకాశమును వారు దుర్వినియోగం చేసుకున్నారు కాబట్టి మోసపరచు ఆత్మే వాళ్ళ మీద పనిచేస్తుంది. రేపు తీర్పు జరుగుతుంది కదా వేళ్ళ తర్వాత. ఎందుకు నమ్ముకోలేదు బాబు అంటే, ఈ గుర్రములు వచ్చాయి, ఆకాశం నుండి చేదైన మాచిపత్రి వచ్చింది, ఇవన్నీ వస్తుంటే ఎందుకు నమ్ముకోలేదు అంటే, అవును సార్ నేను నిజమే తప్పు చేశానని వాడు గ్రహించాలి. దేవుడు అన్యాయస్తుడని చెప్పకూడదు వాడు. కాబట్టి ప్రియులరా, అలాగున ప్రపంచంలో 6వ దూత బూరతో చిట్ట చివరి తెగుళ్ళు ఈ యొక్క సంఘం చూస్తుంది, కన్నులారా. అనుభవించదు, చూస్తుంది. ప్రియులరా, మనము దేవుని ముద్రతో ఉన్నామా, కయ్యేను మీద పడ్డటువంటి ముద్ర లాంటి సాతానీయమైన ముద్రతో ఉన్నామా? ఆలోచించుకుందాం. క్రైస్తవులమని విర్రవీగకండి సుమా. ఒక్కసారి ఉదయాన్నే లేచి ముఖాన్ని అద్దంలో చూసుకున్నట్టుగా ఒక్కసారి రాత్రి వేళ మన స్థితిని దేవుని వాక్యపు అద్దంలో చూసుకుందాం. నా మీద ఉన్న ముద్ర దేవుని ముద్రయేనా? సాతాను సంబంధమైన 666 ముద్రకు యోగ్యమైందిగా ఉందా? 2 ముద్రలు మహాశ్రమల కాలంలో మొదటి అర్ధవారంలో పనిచేసేవి. దేవుని ముద్ర లేదా సాతానుడు కలిగించిన, క్రీస్తు విరోధి కలిగించిన 666 ముద్ర. 666 ముద్రను గురించి కూడా వివరిస్తాను తర్వాత వచ్చే ప్రసంగాల్లో. కానీ నీ మీద ఏ ముద్ర ఉన్నది అన్నది ఈ రాత్రి ఒకసారి పరిశీలించుకో. మారు మనస్సు పొందకుండా శరీరాశలనే విగ్రహారాధనతో, లోకాశలనే విగ్రహారాధనతో నింపబడి ఉన్నావా? లేక లోక సంబంధమైన పాపములతో, శరీర సంబంధమైన పాపములతో నింపబడి ఉన్నావా? మారు మనస్సు పొందడానికి అవకాశం నీకు రాదు సుమా, రాదు. ఇది ఏ మిక్కిలి అనుకూలమైన సమయం, ఇది ఏ రక్షణ దినం అని దేవుడు అన్నాడంటే, హీఈస్ గివింగ్, ఓపెనింగ్ ద డోర్స్ ఫర్ యూ.
టు ఎంటర్ ఇన్ టు దట్ ఆర్క్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ ఓడలోనికి రమ్మని తలుపు తెరిచి ఉంచాడు. ఒకనాడు మూసేస్తాడు. ఓ తలుపు దగ్గరికి వచ్చి తీయమని యేసుక్రీస్తును నోహును ఎంత అడిగినా ఆయన తీయడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు బయట నుండి మూసేశాడు. లోపటి నుండి నోవహు మూసుకున్నది కాదు, అది దేవుడు మూసేశాడు ఆ తలుపును. రక్షణ ద్వారమును ఒకనాడు దేవుడు మూసేస్తాడు. ఆ తర్వాత నీవు మారు మనస్సు పొందలేవు, పొందాలన్నా నీ దగ్గరికి రాదు. మరణము దగ్గరికి పరిగెత్తే మరణము రాదు. నిత్య నరకాగ్ని సుమా, మీ క్షేమము కోరుతున్నా మీ సేవకునిగా, మీ పాద సేవకునిగా బ్రతిమాలుతూ చెప్తున్నాను, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకు. యేసు రక్తము చేత కడగబడడానికి, నీటి బాప్తిస్మం పొంది యేసు రక్తము చేత కడగబడి నీవు దేవుని ముద్ర వేయబడి జీవ గ్రంథములో నీవు ఆ పేరును లిఖించుకో. అప్పుడు ఆనాడు వచ్చే ఆ బూరలు ఊదినప్పుడు వచ్చే శ్రమలు నీ బ్రతుకు మీదికి రావు. ఆ మిడతలు నీ బ్రతుకు మీదికి రావు. ఆ గుర్రములు నీ బ్రతుకు మీదికి రావు, హాని చేయవు. ప్రార్థించుకుందాం. తలలు ఉంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేలా? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేలా? పాప భారముతో రారా, పాదములపై బడరా, పాదములపై బడరా. పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు తప్పక నిన్ను రక్షించు, తప్పక నిన్ను రక్షించు. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి, ఈ రాత్రి వేళ నీ దాసునికి అవకాశమునిచ్చి ప్రతి పనుల భారమును తొలగించి, ఇదిగో అజిజియా తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ సౌదీ అరేబియా వారు స్థాపించిన ఈ సహవాసములో నేను కూడా పాలు పొందుటకు మీరిచ్చిన అవకాశము కొరకు స్తోత్రాలు. ఈ దినమున సుమారు 56 మంది పాలు పొందారు ప్రభువా. వీరందరిలో కూడా దేవుని ముద్ర ఉన్నదా లేదా అందరము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. ఇంకా ఎవరైనా ఇందులో పాలు పొందుతున్న వారు దేవుని ముద్ర లేనట్టుగా వారి మనస్సాక్షి వారికి సాక్ష్యం ఇస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవా దయచేసి నాయన ఆ బిడ్డల బ్రతుకులను లోకాశలకు సింహాసనము వేయకుండా యేసుక్రీస్తుకు వారి జీవితాల్లో సింహాసనం వేయుటకు, వారి హృదయపు తలుపును తెరుచుటకు ఈ రాత్రి విన్న సందేశమును బట్టైనను వారిలో మీరు కార్యసిద్ధి కలిగించండి, సత్యము వైపు నడిపించండి. ఈ లోక భోగాలన్నీ అతి త్వరలో నాశనమైపోతూ దేవుని ముద్ర గలవారే ఈ లోకపు శ్రమల నుండి, నరకము నుండి తప్పించుకొని నిత్య స్వర్గరాజ్యానికి యోగ్యులవుతారన్న పరమ సత్యాన్ని వారి బ్రతుకులలో సార్థకము చేయమని ప్రార్థన చేస్తూ, రక్షించబడిన వారు కూడా అయా
క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడుటకు, వారి స్వభావములు, లక్షణములు, యాట్రిబ్యూట్స్, జీవిత విధానము, నడవడి, మాట, చూపు, చేష్టలు సమస్తము క్రీస్తు అడుగుజాడల్లో మాత్రమే కొనసాగుటకు, క్రీస్తు పోలికగా మార్చబడుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. కాస్త ఈరోజు ఎక్కువ సమయం అయినట్టుంది, అయినా ఓపిక్గా ఉన్నారు. ఒక 50 మంది వరకు ఉన్నారు. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. I praise God for your interest on the word of God and giving your valuable time to learn, to research the word of God. May God bless you all. ఏమైనా క్వశ్చన్స్ ఈరోజు మనం చెప్పుకున్న దాంట్లో ఉంటే ఒక 7-8 minutes ఉందండి మనకు. 12 అయిందంటే విల్సన్ గారిని నేను ఓవర్ టు విల్సన్ అనకపోయినా వారు ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తారు 12 అయిందంటే. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అండి. పాస్టర్ గారు, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనంలో మనుషులలో 3వ భాగమును సంహరింపవలెనని, అదే సంవత్సరము, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు దీన్ని ఎలా అర్థం చేసుకోగలరు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి, మంచి క్వశ్చన్. నేనే ఇప్పుడు చెప్తే దానికి సమయం బాగా పడుతుందని నేను స్కిప్ చేశాను వాస్తవానికి. ఈ అదే నెల, అదే దినము, అదే గంట అనే మాట ఆ 4 దూతలు వదిలిపెట్టబడాలి కదండి. యూఫ్రటిస్ నది దగ్గర ఉన్న 4 దూతలు వదిలిపెట్టే టైమింగ్ చెప్తున్నాడు. అదే గంట, అదే దినము, అదే నెల, అదే సంవత్సరం అని. ఇది ఏమిటంటే వాస్తవానికి మనకు 7వ దూత బూర ఊదవడానికి ముందుగా నిమ్రోదు కాలంలో, జాగ్రత్త వినండి, నిమ్రోదు కాలంలో వాడు జగ్గూరత్ అనే టెంపుల్ను కట్టించాడు. ఒక దినము, ఒక నెల, ఒక సంవత్సరం. ఓకే, ఒక సంవత్సరం మొదలు పెట్టాడు, ఒక నెల అదే వారము, అదే దినము కంప్లీట్ చేశాడు. అది ఇక్కడ రిపీట్ అవుతుంది వాస్తవానికి. కానీ చాలామంది ఈ ప్రవచన ప్రసంగాలు చేసేవాళ్ళు ఇది మిస్ అయ్యి ఏమంటారంటే 2012 అనుకున్నారు. ఎందుకంటే సంవత్సరానికి నెలలు 12, 13 ఉండవు. కాబట్టి 2012వ సంవత్సరం, 12వ నెల, 12 తారీఖు, 12 గంటలకు అని దీని మీద వ్యాఖ్యానం చేశారు. ఇది ఎంత వెర్రితనం అంటే 2012 అంటే 12కు ముందు చేస్తూ వచ్చారు వీళ్ళు. 2005 నుంచి అట్లా వింటున్నాను ఒకరిద్దరు అలా చెప్తూ ఉంటే. వాళ్ళు ఏమన్నారంటే రాబోతున్న 2012లో ఈ యొక్క 6వ దూత బూర ఊదబడుతుంది, ఈ 4 దేవదూతలు విప్పబడతారు అంటూ తప్పుడు వ్యాఖ్యానాలు, తప్పుడు బోధలు చేశారు. నేను విన్నాను నా స్వయంగా నా చెవులతో. అయితే నేను రీసెర్చ్ చేశాను. వాళ్ళు ఏమన్నారంటే 2012, 2008లో ఒక ఆయన చెప్తుంటే విన్నాను, 2012 అన్నాడు. ఇంకా 4 సంవత్సరాలకు అయిపోతుంది, 6వ దూత బూర ఊదబడుతుంది అని చెప్పుకుంటూ వచ్చాడనమాట. సరే, ఆయన కూడా శ్రమలలో సంఘం ఉంటుందని నమ్ముతున్నాను అన్నాడు. కానీ 6వ దూత మాత్రం 2012లో ఊదబడుతుంది అన్నాడు. 2012వ సంవత్సరం, 12వ నెల, డిసెంబర్ నెల, 12 తారీఖు, 12 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు ఈ 4 దూతలు విడిచిపెట్టబడతారనేది ఆయన ఇచ్చిన వ్యాఖ్యానం. కానీ నేను చేసిన పరిశోధనలో నిమ్రోదు ఎవరు, ఏం చేశాడు అన్నదాన్ని ఒక అంశంగా నేను వివరించబోతున్నానండి మన ఈ క్లాసెస్లోనే. మేబీ 2-3 క్లాసెస్ తర్వాత నిమ్రోదు ఎవరు అనేది మేబీ 2 క్లాసెస్ మనము వాడి గురించి పరిశోధన చేయాల్సి వస్తుంది. మేబీ మీరు అడిగారు కాబట్టి ఒక 1 wordలో చెప్తున్నాను. నిమ్రోదు ఒక టైం టేబుల్ పెట్టుకున్నాడు. సొలొమోను దేవాలయాన్ని కట్టడానికి ఏ విధంగా టైం టేబుల్ పెట్టుకొని కట్టించాడో అలాగే నిమ్రోదు కూడా ఒక టైం టేబుల్ పెట్టుకున్నాడు. ఆ సంవత్సరమే ముగించాలి, మళ్ళీ అదే నెల ఆ తేదీ వరకు ముగించాలి, అదే వారం ముగించాలి, అదే గంటకు ముగించాలన్నది
జగ్గూరత్ టెంపుల్ను ఇష్తార్ గేట్ కట్టించాడని చెప్పాను నేను. ఇందులో చెప్పాను, మరి ఎక్కడ చెప్పాను, ఇందులో దానియేలు గ్రంథాన్ని మనం స్టడీ చేసినప్పుడు అష్టారోతు దేవతకు ఇష్తారే ఈస్టర్ అని చెప్పాను నేను. ఓకే, ఈ ఇష్తార్ గేట్ను ఓపెనింగ్ చేయించింది అదే సంవత్సరము, అదే నెల, అదే వారము, అదే దినము. సో ఇక్కడ కూడా దాన్ని రిపీట్ చేస్తుందన్నమాట ప్రకటన గ్రంథం. అదే 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 యూఫ్రటీస్ నది అంటే బబులోన్ అని చెప్పాను కదండి. సో బబులోన్లో ఏదైతే అదే సంవత్సరము, అదే నెల, అదే వారము, అదే దినము, అదే గంటకు జరిగిందో ఎగ్జాక్ట్గా మళ్ళీ ఆ దేవతలను ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రోజు దేవత విగ్రహాలు తీసుకొచ్చి అంత ఊరేగింపుగా తీసుకొచ్చి చేస్తారు కదా, అలాంటిది బబులోను సామ్రాజ్యం అంతట్లో ఆ ఊరేగింపు జరిగించి ఆయన ఒక సంవత్సరము ఎండ్ ఆఫ్ ది సెషన్. ఓకే, రిమైండ్ చేయండి ఇది అయిన తర్వాత. ఒక సంవత్సరము ఈ సంవత్సరానికి ప్రారంభం కావాలి, ఈ నెలలో అది ప్రారంభం కావాలి, ఈ యొక్క గంటకు వారంలో కావాలి, ఇదే గంటకు కావాలి అని ఆయన ఒక ఛాలెంజ్గా తీసుకొని కట్టించాడు. ఎగ్జాక్ట్గా అదే డేట్స్లో దేవతలను ప్రతిష్ఠించాడు ఆ దేవాలయంలో. అక్కడ ఉపయోగపడుతున్న దురాత్మలు ఏమిటి? ఈ యొక్క సాతాను సంబంధమైన దురాత్మలు. నిమ్రోదు సాతాను కొడుకు కదా, కాబట్టి సాతాను సంబంధం. సో అప్పుడు బంధించాడు. ఎప్పుడైతే దేవతలను ప్రతిష్ఠించారో ఈ యొక్క దురాత్మల సహాయంతో ఆ దురాత్మలను బంధించాడు. ఇదిగో ఇప్పుడు మళ్ళీ అదే సంవత్సరము, అదే నెల విడిచిపెడుతున్నాడు. నేను డీటెయిల్గా అదే సంవత్సరములో ఏం జరిగింది, అదే నెల ఏం జరిగింది, అదే వారం ఏం జరిగింది, అదే దినము, అదే గంటకు ఏం జరిగిందో, నిమ్రోదు జీవితంలో జరిగిన అపవిత్రాత్మలను ప్రతిష్ఠించే దినము సవివరంగా చెప్తాను. బాబిలోనియన్ హిస్టరీని తెలిసిన వాళ్ళు, బాబిలోనియన్ హిస్టరీ అనే పుస్తకం చదివిన వాళ్ళు కూడా మీరు దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అప్పుడు బంధించాడు. ఎప్పుడైతే ప్రతిష్ఠించారో నిమ్రోదు, దేవుడు వాళ్ళను బంధించాడు. మళ్ళీ అదే సంవత్సరము రిలీజ్ చేయబోతున్నాడు అనమాట. అది జరిగిన సంఘటన. సో వివరం అయితే నేను తర్వాత ఇస్తానండి, అదొక లెసన్ కాబట్టి. వన్ వర్డ్లో చెప్పాను ఏంటంటే, నిమ్రోదు ప్రతిష్ఠించిన సమయానికే అరెస్ట్ చేయబడ్డారు. మళ్ళీ ఆ దేవుని టైం టేబుల్ ప్రకారం అదే సంవత్సరం, అదే నెల విడిచిపెడతాడు వాళ్ళని. థ్యాంక్ యూ. నేను స్కిప్ చేసిన దాన్ని మళ్ళా పెకిలించాను. మోస్ట్ వెల్కమ్. అర్థం చేసుకుందామండి. ఎస్, మరి ఇంతవరకు దేవాది దేవుడు యొక్క 7 బూరల యొక్క విషయాన్ని మన ఎదురికి తోడుకొచ్చినారు. వాటన్నిటిని హృదయంలో తలపోసుకునొచ్చు ముగింపు ప్రార్థన ఎక్కువద్దండి. మన మధ్యలో ఉన్న సహోదరులు కృష్ణాభద్ర గారు ముగింపు ప్రార్థన చేస్తారు. దైవదాసులు జాన్ సుందర్ గారు బ్లెస్సింగ్స్ ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. నీ దాసుని చేత అనేకమైన మర్మాలు మా గుండెల లోతుల్లో ప్రభువా మీరు నాటబడ్డానికి మీరు చేసిన సహాయము, మాకు చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అంత్య దినములు ప్రభువా వాటిని ఫేస్ చేయడానికి, మీ ముద్రను కలిగి జీవించడానికి ప్రభువా ఈ లోక సంబంధమైన ముద్రలని తీసుకొని నీలో ఎదగడానికి, ఫలించడానికి రాబోయే కాలంలో మీరు జరిగించే గొప్ప కార్యాలను, జరిగినవే మళ్ళీ జరగబోయే కార్యాలను మేము కనులారా తిలకించి వాటిని ప్రభువా మిమ్మల్ని పరిపూర్ణంగా మహింపరచడానికి, మీ శక్తి భూమి మీద బయలుపరచబడడానికి సంఘము అటువంటి శ్రమల మధ్యలో ఉంటూ మీ కాపుదల్లో ఉంటుందని ప్రభువా నీ దాసుని చేత బోధింపబడిన వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాం నాయనా. మరి అటువంటి పరిస్థితిలో మీరు మమ్మల్ని దాచబడ్డానికి కావలసిన అర్హత ప్రభువా, అటువంటి బలమైన ఆత్మ కుమ్మరింపు మా జీవితాల్లో నిండుగా ఉంచమని మేము ప్రభువా ఇటువంటి వాక్యంలో పాలు పంపులు పొందిన మేమందరం ప్రభువా ఇష్టపూర్తిగా మీ ముద్రను కలిగి జీవించడానికి మేము ఇష్టపడుతున్నాం తండ్రి. మీ కడవరి వర్షం మా జీవితాల్లో కురిసేలాగా సహాయం చేయండి ప్రభా. మీరు చేసే ప్రతి కార్యమును మేము నిశ్చితంగా పరిశీలించి ప్రభా నిన్ను మహింపరచడానికి మాకు అవకాశం దయచేయండి. ఆ దినంలో ప్రభా మీ ముద్ర లేని ప్రజలకు హాని జరుగుతుండగా ప్రభా, మరి అటువంటి పరిస్థితిలో మాలో ఎవరైనా ప్రభా వెళ్ళిపోతారేమో ప్రభా,
వారిని ప్రభా మీరు కనికరించండి, వారిని బలపరచండి. నీ వాక్యం ద్వారా ప్రభా మరలా హెచ్చరించండి ప్రభా. ఇదే అనుకూల సమయం, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని మీ దాసుని మాటల ద్వారా ప్రకటించిన మాలో ఎవరైనా ప్రభా అయా మరి చేదైన వేరు మురిచి అనేకులు అపవిత్రులగునట్లుగా ప్రభా ఒక కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న భ్రష్టుడు గాని వ్యభిచారి లాంటి వాడు గాని మా జీవితాల్లో ఏమైనా ఉంటే ప్రభా మమ్మల్ని గద్దించి సరిచేయండి ప్రభా. ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచి కోరినను ప్రభా అనుగ్రహింపబడలేదన్నట్లుగా మాలలో ఎవరు కూడా అటువంటి దుస్థితిని ప్రభా వెళ్లకుండా ప్రభా మీరు సహాయం చేయండి, కనికరించండి. మేము ప్రభా ఈ లేఖనాలు నిశ్చితంగా పరిశీలించడానికి వినడానికి మాకు కలిగించిన అనుకూలత వెసులుబాటును బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేక విషయాలు తెలుసుకుని మేము చాలా తెలుసుకున్నామని అనిపించుకునే వారం గాక ప్రభా నీ చిత్తానుసారంగా బ్రతికే బిడ్డలుగా ప్రభా ఈ రక్షణ ఓడలో వచ్చిన మేము ప్రభా భద్రపరచబడడానికి మీరు సహాయం చేయండి. నీ దాసుని వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. మరి వారు ఈ లాక్డౌన్ పరిస్థితిలో ప్రభా వారికి మాకు ఇచ్చిన సమయం బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఒకవేళ ఇటువంటి లాక్డౌన్ పరిస్థితులు లేకపోతే నీ దాసుని యొక్క సేవలు మాకు అందేగావు ప్రభా. మీకు స్తోత్రాలు, వందనాలు. ఇరుకులో విశాలత కలిగించే దేవుడు ప్రభా, మా సమయాలన్నింటినీ సరిగా సద్వినియోగం చేసుకోవడానికి, ఆ సమయాలన్నీ నీళ్ళు ఎదగడానికి, ఫలించడానికి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు ప్రభా. మరి ఈ కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్క సహోదరి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని భద్రపరచండి, మీ దాసుని ఇంకా బలంగా వాడుకునండి ప్రభా. తనకివ్వబడిన ప్రభా ఉపదేశములు ప్రభా ప్రపంచవ్యాప్తంగా విరివిగా వెళ్ళడానికి సహాయం చేయండి. తనకు తోడ్పడే సహదాసుని కూడా సిద్ధపరిచి ప్రభా ఇటువంటి సత్యములు ప్రభా ప్రజల హృదయాల్లో ప్రబలమై ప్రభా వారు అంత్య దినములకు సరిపడిన సిద్ధపాటు కలిగిన ప్రభా బిడ్డలుగా వారిని సిద్ధపరచడానికి మీరు సహాయం దయచేయండి. మరి విల్సన్ గారికి ప్రభా మరి వారి కుటుంబానికి కూడా ప్రభా మేలుడు ప్రసాదించండి, కృప దయచేయండి. మేమందరం కలిసి ప్రభా నేను మహింపరుస్తుండగా, ఘనపరుస్తుండగా ప్రభా నీ వాక్యం ప్రకటింపబడుతుండగా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సిద్ధమవుతుండగా మీరు మమ్మల్ని గమనిస్తున్నారు, మమ్మల్ని చూస్తున్నారు, మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మాలో ఎవరైనా ప్రభా ఇంకనూ చలనం లేని వారైతే వారిని క్షమించి ప్రభా బలపరచండి. మీరే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు నాథుని శాశ్వతమైన కృప మనకు తోడుగా దిగి వచ్చి సహాయకుడుగా ఇమ్మానుయేలు దేవుడుగా మనకు తోడై ఉండి మన కొరకై లేఖనములను లిఖింపజేసి ఆ లేఖనముల ద్వారా మనము పరలోకమును తొంగి చూడడానికి, పరలోకములో ప్రవేశించడానికి, సిద్ధపడడానికి లేఖనాలతో మనలను సిద్ధపరుస్తున్న పరమ బోధకుడైన పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహరమైన అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై ఉండి మనము లేఖముల యందు మనలను ప్రతిష్ఠించి ఆ లేఖనముల ఆధారముగా క్రీస్తు పోలికగా మనలను అలంకరించి ఆ పరలోకపు అహశ్వరోసి ఎదుట ఎస్తేరును నిలిపినట్టుగా మనలను నిలిపి విశ్వ ప్రపంచానికి రాణిగా మనలను మార్చి తీర్చిదిద్దునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.